सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నిన్న మనము షష్ఠీ స్థానే యోగాలో ఉన్నటువంటి ఉదాహరణ చూశాము. భవిత భవితుం భవితవ్యం కి సమానంగానే వక్త వక్తుం వక్తవ్యం, తర్వాత దధ్యత్ర మధ్వత్ర పిత్రర్థం లాకృతి. ఈ ఉదాహరణలో మనం షష్ఠీ స్థానే యోగా, ఎక్కడైతే షష్ఠీ భక్తి ఉందో అక్కడ స్థానే యోగా మంతవ్య అని చెప్పి స్థానంలో పనిచేసుకోవాలని చెప్పి ఆ సూత్రం ద్వారా మనకు స్పష్టంగా తెలుసుకున్నాం. ఇప్పుడు అదే క్రమంలో స్థానేంతరతమః అనే సూత్రము చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు స్థాని అంటే మనం చాలాసార్లు ఈ సూత్రం ఎక్కువగా ఉపయోగించే వాళ్ళం. ఎక్కడ మనకు గుణం వచ్చినా, వృద్ధి వచ్చినా, ఇంకా ఏమన్నా యథాసంఖ్యంగా వచ్చినా కూడా అందులో ఏ వర్ణాల స్థానం ఏం తెచ్చుకోవాలి అనే నిర్ణయం కోసం స్థానేతరతమః అనే పరిభాష సూత్రాన్ని ఉపయోగించుకునే వాళ్ళం. ఈ పరిభాష అంటే పరిభాష చేస్తాడు. ఎక్కడైతే నిర్ణయం లేదో, ఎక్కడైతే సందేహం ఉత్పన్నం అవుతుందో ఆ సందేహ నివృత్తి కోసం ఈ పరిభాష సూత్రాలు ఇవన్నీ పరిభాష ప్రకారం నడుస్తుంది మనకంతా. ఇక్కడ ఆద్యంతో టకితో నుంచి మొదలుకొని మిరుచోంత్యాత్ పరా ఏచే గ్రస్వదేశే ఈ పరిభాషిత సూత్రాలు అనమాట. అంటే నిర్ణయం చేస్తాడు ఇక్కడ ఈ రకంగా ఉండాలి, విధి విధానం చేసేటువంటి సూత్రాలు అనమాట, నిర్ణాయకమైనటువంటి సూత్రాలు అనమాట. అదే క్రమంలో స్థానేంతరతమః అనేది కూడా ఒక నిర్ణయిస్తుందంట ఏ స్థానంలో ఏ వర్ణం తెచ్చుకోవాలి. ఇప్పుడు చాలా వర్ణాలు ఉన్నాయి, కంఠస్థానాలు ఉన్నాయి, తాలుతో ఉచ్చరించేటువంటి స్థానాలు ఉన్నాయి, ఓష్ఠవర్ణంతో ఉచ్చరించే స్థానాలు ఉన్నాయి, అలాగా దంత స్థానాలు ఉన్నాయి, భిన్న భిన్న స్థానాలు ఉన్నాయి. ఏ వర్ణ స్థానంలో ఏం తెచ్చుకోవాలి, ఎలా తెచ్చుకోవాలి అనేది ఈ సూత్రం ప్రకారంగా స్థానే అంతరతమః ఆదేశాః, సదృశ్యంగా అత్యంత సదృశ్యంగా సమానంగా ఉండేటువంటి వర్ణాలు ఏవైతే ఉన్నాయో అవి తెచ్చుకో అని చెప్పి ఈ సూత్రం ద్వారా మనం తెలుసుకునే వాళ్ళం. అవి ఇక్కడ ఈ సూత్రంలో ఈ ఉదాహరణలో ఎన్ని రకాల సాదృశ్యాలు ఉంటాయి, ఏ రకంగా అవి సమన్వయం చేసుకుని ఆ వర్ణం తెచ్చుకుంటాం అనేది ఇక్కడ మనకు ఇంకా స్పష్టం అవుతుంది. రాసుకోండి. స్థానేంతరతమః మనకు పుస్తకంలో కనిపిస్తుంది, చూసుకోండి. స్థానేంతరతమః స్థానేంతరతమః స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, తప్పులు లేకుండా రాసుకోండి. స్థానేంతరతమః ఇక్కడ కూడా సూత్రంలో మనకు స్థానే తర్వాత అవగ్ర చిహ్నం కనిపిస్తుంది. పక్కన అవగ్ర చిహ్నం ఉందంటే ఖచ్చితంగా అది అకారం అని అర్థం. అకారం ఉందంటే దానికంటే ముందు కూడా ఏకారం ఉంటుంది, ఏకారం లేదా ఓకారం ఉంటుంది అని అర్థం. ఉంది కదా, స్థానిలో ఏకారం ఉంది, ఏకారం పక్కన అకారం ఉంటే వెంటనే అది అవగ్రహ చిహ్నంగా మారిపోతుంది. కాబట్టి మనకు అక్కడ సూత్రంలో కలిపి చెప్పినప్పుడు సంధి ప్రకారంగా ఏంగహ పదాంతాదతి సూత్ర నియమం ప్రకారంగా పూర్వ సంధి అయింది కాబట్టి అంటే అవగ్రహ చిహ్నంగా మారిపోయింది ఆకారం అనేది. అస్తు కింద చూసుకోండి. పదచ్ఛేదము. పదచ్ఛేదం అంటే పదాలను, సూత్రంలో ఉండే పదాలను ఛేదించాలంటే విభాగం చేయాలి, పద విభాగం అంటాం. పద విభాగం పదచ్ఛేదం అనే రెండు ఒకటే. పద విభాగం చేసిన తర్వాత అందులో విభక్తి ఏదో గుర్తించాలి మనం. రాసుకోండి. మొట్టమొదటి పదం అంటే స్థానే. స్థానే సప్తమి విభక్తి ఏకవచనంలో ఉంది. స్థానే సప్తమి విభక్తి ఏకవచనం. నెక్స్ట్ అంతరతమః. అంతరతమః అంతరతమః ఇది ప్రథమ విభక్తి ఏకవచనం. స్థానే అంటే ఎక్కడ పనిచేస్తుంది, ఎక్కడైతే సప్తమి విభక్తి ఉందో దానికంటే ముందు పనిచేసుకుంటాం. ఓకేనా, అది కూడా చూద్దాము. స్థానే సప్తమి విభక్తి ఏకవచనము, అంతరతమః ఇది ప్రథమ విభక్తి ఏకవచనం. చూడండి, స్థానే తర్వాత అంతరతమః, ఏకారం పక్కన అకారం ఉంటే వెంటనే ఖచ్చితంగా అది నియమం, సిద్ధాంతం. ఏంగా పదాంతాదతి అనే సూత్రం వచ్చేసి వెంటనే అవగ్రహ చిహ్నంగా మారిపోతుంది. ఏకారం పక్కలో గాని ఒకారం పక్కలో గాని అకారం ఉంటే అయిపోయింది, వెంటనే అది అవగ్రహ చిహ్నంగా రాసేసుకోవచ్చు. ఓకే, సో మనకు అక్కడ ఈ రకం కనిపించింది కాబట్టి మనకు అవగ్రహ చిహ్నం సూత్రంలో కనిపిస్తుంది.
అస్తు రాసుకోండి పక్కన. పద విభాగం తర్వాత దీంట్లో ఒకటి అంతరతమః అంటే ఏమిటి అనేది కొంచెం విడదీసి విగ్రహవాక్యం కింద చూపిస్తున్నాడు ఇక్కడ సమాసంలో. రాసుకోండి. సర్వ ఇమే అంతరాః. సర్వ ఇమే అంతరాః. సర్వ ఇమే అంతరాః కామ అయం అయం యేషాం అయం యేషాం అయం యేషాం అతిశయేన అతిశయేన అంతరః. అతిశయేన అంతరః. సర్వ ఇమే అంతరాః అయం అయం యేషాం యేషాం ఇందులో అతిశయేన అత్యంత దగ్గరగా అని అర్థం. అతిశయేన అంతరః. అంతరః అంటే ఇజుకోల్ పెట్టి ఇజుకోల్ పెట్టి అంతరతమ. అంతరః అంటే అంతరతమః అని అర్థం. తమ ప్రత్యయం వచ్చిందండి. అంటే ఇంకా అదే అత్యంత దగ్గరగా ఉంది. దానికంటే దగ్గరగా ఏ వర్ణం లేదు, అదే దగ్గరగా ఉంది. అత్యంత దగ్గరగా ఉండేదాన్ని అంతరతః అంటాం. అంతరతమః అంటాం. సో ఏం రాశారు? అయం యేషాం అతిశయేన అంతరః ఇజ్ ఈక్వల్ టు అంతరతమః. ఇజ్ ఈక్వల్ టు అంతరతమః. అంతరతమః. మళ్ళీ అంతరతమని విడిదీసి చెప్పాడు. ఇంకా ఇజ్ ఈక్వల్ టు మళ్ళీ అంతరతమ అంటే సదృశతమః అంటే అత్యంత సదృశంగా ఉండేది. సదృశతమః. 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 చూడండి మళ్ళీ ఒకసారి. సర్వ ఇమే అంతరాః. ఇవన్నీ వ్యవధానంగా ఉన్నాయంట. అంటే ఇవన్నీ చాలా వర్ణాలు ఉన్నాయి. సర్వ ఇమే అంతరాః చాలా వర్ణాలు ఉన్నాయి. కానీ అయం ఇది, యేషాం ఇందులో నుంచి, అతిశయేన అంతరః అంటే అంతరః అంటే చెప్పిన దగ్గర అని అర్థం. అత్యంత సాదృశ్యంగా ఉంది. ఇవన్నీ సాదృశ్యమైన వర్ణాలే. కానీ ఈ సాదృశ్యమైనటువంటి వర్ణాల్లోంచి కూడా అయం ఇది, ఈ వర్ణము, యేషాం ఇందులో నుంచి నిర్ధారించేటప్పుడు షష్ఠీ భక్తి పెట్టింది కదా. యేషాం అతిశయేన అత్యంత దగ్గరైంది, అత్యంత తుల్యమైంది, సదృశ్యమైంది. దాన్ని అంతరః అని చెప్పారు. దాన్ని అంతరతమః. తమ చెప్పే తమ ప్రత్యయం వచ్చింటే ఇంకా అత్యంత దగ్గరగా ఉండేదాన్ని తీసుకుంటారు. దానికంటే దగ్గర లేదు. ఇంకా ఇప్పుడు అత్యంత శ్రేష్టత్వం ఎప్పుడైతే చెప్పామో దాంట్లో అంతకంటే శ్రేష్టత్వం ఏది ఉండదు. అదేవిధంగా అత్యంత అతిశయం చెప్పామంటే అత్యంత దగ్గరగా అని చెప్పామంటే అంతకంటే దగ్గర ఏది లేదు. కాబట్టి అతిశయన అంతరః దాన్ని అంతరతమః అంటే సదృశతమః అని తాత్పర్యం. ఓకే. అది సదృశతమ తమ ప్రత్యేకం వచ్చిందంటే సూత్రం రాసుకోండి. అతిశాయనే తమభిష్టనౌ. రాసుకోండి సూత్రం. అంటే సదృశతమహలో అంతరతమహలో తమ ప్రత్యేకం తమ కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ సూత్రం ద్వారా వచ్చింది. అంటే అత్యంత అతిశయత్వాన్ని చెప్పడం కోసము ఈ తమ ప్రత్యయం వస్తుందని చెప్పి ఈ సూత్రం ద్వారా వచ్చింది. ఈ సూత్రం ద్వారా ఆ ప్రత్యయం వచ్చింది తెలుసుకోవడం కోసం చెప్పాడు ఇక్కడ. సదృశతమ తమ ప్రత్యయం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ సూత్రం ద్వారా వచ్చింది. అత్యంత అతిశయం గురించి చెప్పడానికి అత్యంత దగ్గర అని చెప్పడం కోసం ఈ సూత్రం వచ్చి చెప్పింది అని తెలుసుకున్నాం అన్నమాట. ఈ సూత్రం ద్వారా అతిశాయనే తమభిష్టనౌ. అతిశాయనే తమభిష్టనౌ. అతిశాయనే తమభిష్టనౌ. ఓకే. బ్రాకెట్ లో అవసరం లేదు. ఇతి ఇతి అనేన తమ ప్రత్యయ. ఇతి అనేన అంటే ఇతి ఈ సూత్రం తమ ప్రత్యయం వచ్చింది. ఇతి అనేన తమ ప్రత్యయ. ఓకే అండి. ఓకే. సదృశతమహాలు అంతర్తమ తమ కనిపిస్తుంది కదా సూత్రం. స్థానం తరతమ తమ కనిపిస్తుంది. ఆ తమ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ సూత్రం ద్వారా తమ ప్రత్యయం వచ్చిందని చెప్తున్నాం అంతే. అస్తు. అనువృత్తి వస్తుంది స్థానే. స్థానేకి అనువృత్తి వస్తుంది. ఎక్కడి నుంచి? స్థానిక సూత్రంలో ఇక్కడ ఉండే స్థానిక శబ్దమా వెనక ముందుండే స్థానిక సూత్రమా? షష్ఠి స్థానే యోగ అంతకంటే ముందు సూత్రం ఉంది. షష్ఠి స్థానే ఒక స్థానిక శబ్దం ఉంది కదా, అక్కడ పైనుంచి స్థానిక శబ్దానికి అనువృత్తి వస్తుందండి. ఓకేనా? ఇక్కడ ఉండే స్థానిక శబ్దం కాదు, పై సూత్రం నుండే స్థానిక శబ్దం. షష్ఠి స్థానే యోగ ఆ స్థానిక శబ్దం తీసుకోవాలి ఇక్కడ అనువృత్తి. ఓకే. ఇప్పుడు దీని అర్థం రాసుకోండి.
స్థానే ప్రాప్యమానానాం స్థానే ప్రాప్యమానానాం స్థానే ప్రాప్యమానానాం స్థానే ప్రాప్యమానానాం స్థానే ప్రాప్యమానానాం అంతరతమః అంతరతమః అంటే ఈక్వల్ టు పెట్టి రాసుకునే అంతరతమః అంటే సదృశతమః అని అర్థం. అంతరతమః అంటే సదృశతమః సదృశతమః ఆదేశో భవతి ఆదేశో భవతి ఆదేశో భవతి స్థానే ప్రాప్యమానానాం అంతరతమః అంటే ఈక్వల్ టు సదృశతమః ఆదేశో భవతి. స్థానే అంటే స్థానంలో, అంటే ఇప్పుడు మనం గుణం అవుతుంది, భూధాతుకు గుణం అవుతుంది చెప్పాం. అక్కడ భూ అంటే స్థానం అండి, అంటే భూలో ఉండే ఉకార స్థానం, ఆ ఉకార స్థానంలో గుణం అవుతుందని చెప్పాం. అంటే ఆ ఉకార స్థానం ఏ ప్రాప్యమాన, ఆ ఉకార స్థానం ఏ ప్రాప్యమైనాయి అవి. స్థానే ప్రాప్యమానానం స్థానంలో ఏ గుణం అనగానే 3 వర్ణాలు వచ్చాయి. ఎక్కడ భూలో ఉండే ఉకార స్థానంలో 3 వర్ణాలు వచ్చాయన్నమాట. అట్లా స్థానంలో ప్రాప్యమానం, స్థానే ప్రాప్యమానానం, అందులో ఏం పెట్టుకోవాలి అంటే అంతరతమః అంటే సదృశతమః, అత్యంత అంతరంగా ఉండేది, అంటే దగ్గరగా ఉండేది, అత్యంత సమానంగా సదృశంగా ఉండేది అయితే ఉందో అది ఆదేశంగా తెచ్చుకో అని చెప్పి ఈ సూత్రం చెప్పింది మనకు. అందుకే స్థానే ప్రాప్యమానం, స్థానంలో ప్రాప్తమైనటువంటి వాటిల్లో ఏదైతే అత్యంత సదృశంగా ఉందో, అత్యంత దగ్గరి పోలికలు ఉన్నాయో వాటిని తెచ్చి పెట్టుకో అని చెప్పి ఈ సూత్రం ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. రాసుకుని స్థానే ప్రాప్యమానానం అంతరతమః అంటే సదృశతమః ఆదేశో భవతి ఆదేశో భవతి. కానీ ఈ ఆదేశం కూడా 4 రకాలంట. ఎన్ని రకాలంట? 4 రకాల. రాసుకుని అంటే ఈ అత్యంత సాదృశ్యం కూడా ఎలా చూసుకోవాలంటే 4 రకాలు చూసుకోవాలంట. ఆ 4 రకాలు ఏంటి రాసుకుని, ఆంతర్యం చతుర్విధం భవతి. సూత్రంలో అంతర శబ్దంగా అంతరితం అంటే సదృశితం. ఈ సదృశితం ఎలా చూసుకోండి 4 రకాలుగా ఉంది, అందుకే రాసుకోండి. ఆంతర్యం చతుర్విధం భవతి. ఆంతర్యం ఆంతర్యం చతుర్విధం భవతి. ఆంతర్యం కతివిధం భవతి? చతుర్విధం భవతి. ఆంతర్యం చతుర్విధం భవతి. స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూసి రాసుకోండి తప్పులు లేకుండా. చతుర్విధం ఏంటివి 4 రకాలు? ఒకటి స్థానకృతం, ఇది మనం తెలుసుకున్నాం. స్థానంలో అంటే స్థానం బట్టి, ఇప్పుడు ఉకారానికి స్థానం ఓష్ఠ స్థానము, ఆ ఓష్ఠ స్థానం కలిగిన వర్ణం ఏదైతే ఉందో అది తెచ్చిపెట్టుకుంటాం. ఇది మనం చాలాసార్లు అభ్యాసం చేశాం. ఒకటి స్థానకృతం అంటే ఏ వర్ణాన్ని ఏ స్థానంతో ఉచ్చరిస్తాము అట్లా స్థానం చూసుకోవాలి. ఉచ్చరించే స్థానం కంఠమా, తాళువా, జిహ్వనా, ఓష్టమా, అది అనేది. ఓకే, స్థానకృతం. రెండోది అర్థకృతం. అర్థకృత ఆంతర్యం తీసుకోవాలి. ఒకటి స్థానకృత ఆంతర్యం. ఆంతర్యం అంటే సమానత, స్థానం ఆధారంగా సమానత తీసుకోవాలి, సదృశత తీసుకోవాలి. రెండోది అర్థకృతం. అర్థకృత ఆంతర్యం. అర్థకృతం అర్థాన్ని బట్టి మనం అక్కడ తెచ్చుకోవాలన్నమాట. మూడోది గుణకృతం. ఏంటి? మూడోది గుణకృతం. గుణకృతం. నాలుగోది ప్రమాణకృతం చ ఇతి. నాలుగోది ప్రమాణకృతం చ ఇతి. ప్రమాణకృతం చ ఇతి అంటే 4 రకాల ఆంతర్యం చూస్తాం. అంటే 4 రకాలుగా సమానత చూస్తాం. ఎన్ని రకాలుగా? ఒక స్థానం ప్రకారంగా చూస్తాము, రెండోది అర్థ ప్రకారంగా చూస్తాము, మూడవది గుణ ప్రకారం, గుణం ఏంటి, దీని గుణం ఏంటి, దాని గుణం ఏంటి, గుణ ప్రకారంగా చూస్తాము, మూడవది నాలుగవది ప్రమాణకృతం చ, ప్రమాణం ప్రకారంగా కూడా సాదృశ్యత చూస్తాము, సమానత చూస్తాము. అది ఎలాగో ఒక్కోటి చూద్దాం. ఓకేనా? ఉదాహరణ రాసుకోండి. మొట్టమొదటి ముందు స్థానకృత 4 రకాల ఆంతర్యం చెప్పాం, 4 రకాల సాదృశ్యం సమానత చూస్తా అని చెప్పాం. అందులో మొట్టమొదటి ఏంటి? స్థానకృతం. ఓకేనా? స్థానకృతం చూసుకో. స్థానకృతంలో ఉదాహరణ, స్థానకృతానికి ఉదాహరణ చూపిస్తున్నాను ముందుగా. స్థానకృతానికి ఉదాహరణలు. స్థానకృతం ఏంటి? దండాగ్రం. ఏంటి? దండాగ్రం. మొట్టమొదటి ఉదాహరణ ఏంటి? దండాగ్రం. రెండవది ఏంటి? దధీధం. దధీధం.
దధీధం దధీదం. మూడవది భానుదయ భానుదయ. మూడోదేంటి భానుదయ. మూడవది భానుదయ. ఓకేనా? ఇవి మనకు స్థానకృతానికి ఉదాహరణ అండి. ఇప్పుడు మనం ఇక్కడ అర్థం చేసుకోండి. చూ సింపుల్ గా ఉంది, అతి సింపుల్ గా. దీన్ని విడగొట్టుకొని చెప్తాను. ఇక్కడ రాయండి. దండా ప్లస్ అగ్రం రాసుకొని కింద దండాగ్రం విడదీయండి. దండా ప్లస్ అగ్రం, దండా ప్లస్ అగ్రం. అర్థం చేసుకోండి. ఇక్కడ దండా ప్లస్ అగ్రంలో దండాలు ఏముందండి? డాలో ఆ ఉంది. అగ్రంలో ఉంది ఆ ఉంది. రెండు ఆలు ఉండే కదా. రెండు ఎలా ఉచ్చరించబడతాయి? అకారం అకుహ విసర్జనీయా కంఠ్యా ప్రకార కంఠస్థానము. తర్వాత అగ్రంలో ఉండే అకారం ఉండే అది కూడా కంఠస్థానం ఆగదా. అకుహ విసర్జనీయ కంఠేది కంఠస్థానం. రెండు కంఠవర్ణం రెండు స్థానం సమానంగా ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు మనకి ప్రాప్తం అయిపోయింది. ఏం ప్రాప్తమైందంటే అకహ సవర్ణే దీర్ఘ. ఏం ప్రాప్తమైంది? అకహ సవర్ణే దీర్ఘ ప్రకారంగా దీర్ఘ సంధి ప్రాప్తమైంది. పూర్వ పరయోస్థానే పూర్వ రూపం ఏకాదేశో భవతి. పూర్వ పరయోస్థానే దీర్ఘ ఏకాదేశో భవతి అంటుంది అన్నమాట. ఓకేనా? పూర్వ పరయోస్థానం దీర్ఘం ఏకాదేశం అవుతుందన్నమాట. ఎందుకు? దండాలు ఆ ఉంది, అగ్రంలో ఆ ఉంది. కానీ రెండు స్థానాలు ఏంటి? సమానంగా ఉన్నాయి. రెండు స్థానాలు సమానంగా ఉన్నాయి. అంటే ఆకి కంఠస్థానమే, అగ్రం నుండే ఆకారం కూడా కంఠస్థానం. సమానమైన స్థానం కలిసాయి కదా. కాబట్టి దాని ప్రకారంగా మనం ఇక్కడ దీర్ఘం చేసుకుంటాం. ఒకసారి చూద్దామండి. పరిశిష్టంలోకి వచ్చి చెప్తాను. పరిశిష్టం ఓపెన్ చేయండి. ఓపెన్ చేసే పరిశిష్టము సంఖ్య ఎంత? 626. 616. పరిశిష్టం ఎంత? 616 అండి. ఇక్కడ దండా ప్లస్ అగ్రం రాసా కదా. దానికి ఎదుగు రండి. అకహ సవర్ణే దీర్ఘ. దండా ప్లస్ అగ్రం రాసదా. అకహ సవర్ణే దీర్ఘ అనేన పూర్వ పరయోస్థానే దీర్ఘ ఏకాదేశో భవతి. రాసుకోండి. అనేన పూర్వ పరయోస్థానే దీర్ఘ ఏకాదేశ భవతి. సో పూర్వ పరస్థానం దీర్ఘ ఏకాదశి ఏ వస్తుంది? దీర్ఘ అంటే ఏమొస్తాయి? ఆ దీర్ఘమే. ఊరిక దీర్ఘం, కానీ ఏ దీర్ఘం రావాలని చెప్పలేదు. పూర్వరూపం ఆదేశం అవుతుందా, పరరూపం ఆదేశం అవుతుందా అట్లేం చెప్పలేదు. ఊరికే పూర్వ పరయోస్థానే దీర్ఘం ఏకాదేశో భవతని చెప్పాం. ఓన్లీ దీర్ఘం అవుతుందని చెప్పాం. ఆ దీర్ఘం అంటే ఏమిటి? ఆ ఈ ఊ రు ఇవన్నీ దీర్ఘాలే కదా. అన్ని దీర్ఘాలే కదా ఇవన్నీ కూడా. కాబట్టి ఇందులో ఏం తెచ్చుకోవాలి? ఊరికే దీర్ఘం అని చెప్పావు. ఏ దీర్ఘం తెచ్చుకోవాలని చెప్పలేదు. అటువంటిప్పుడు ఎలా ఏ దీర్ఘం తెచ్చుకోవాలి, ఏ వర్గం తెచ్చుకోవాలి? సందేహం వస్తుందా? అకహ సవర్ణే దీర్ఘ వచ్చేసి అనేన సూచన పూర్వ పదయోస్థానం దీర్ఘ ఏకాదేశ భవతి. దీర్ఘ ఏం కావాలి? దీర్ఘ ఏం కావాలంటే దీర్ఘ అంటే చెప్తే కదా. ఆ వస్తుంది దీర్ఘ, ఈ కారం వస్తుంది దీర్ఘ, ఊకారం వస్తుంది దీర్ఘ, రూకారం వస్తుంది. ఇవన్నీ దీర్ఘాలే. ఏం తెచ్చుకోవాలి ఇందులోంచి, ఇన్ని వర్ణాలోంచి? ఆ సందేహ నివృత్తి కోసమే మనకి ఈ సూత్రం. స్థానేంతర తమః తో అత కిం భవతి దీర్ఘ. దీర్ఘ కిం భవతి అంటే దీర్ఘవర్ణం ఏమొస్తుంది అంటే ఈ సూత్రం వచ్చి చెప్తున్నాడు. రాసుకోండి. స్థానేంతర తమః, స్థానేంతర తమః అనేన సూత్రేణ అత్యంత సదృశతమః ఆదేశः భవతి. ఇప్పుడు మనకు
దీర్ఘం అంటే ఎన్ని వర్ణాలు వచ్చాయండి? ఆ, ఈ, ఊ, రు ఇవన్నీ వచ్చాయండి. ఓకేనా? ఎక్కడ? అకార స్థానంలో. పూర్వ పదం, పూర్వ పదంలో ఏముంది? అకారం ఉంది కదా. అకార స్థానంలో ఏమొచ్చాయి మనకు? ఆ, ఈ, ఊ, రు ఇన్ని వర్ణాలు వచ్చాయి. ఓకేనా? అందులో ఏం తెచ్చుకోవాలి? ఈ వర్ణాల నుంచి ఏం తెచ్చుకోవాలంటే ఈ సూత్రం వచ్చి చెప్పింది. స్థానేంతరతమః అనేన సూత్రేణ స్థానే ప్రాప్యమానం. ఏ స్థానంలో ప్రాప్యమైన? అకార స్థానంలో ఎన్ని వర్ణాలు ప్రాప్యమైనాయి? స్థానే ప్రాప్యమానానం, ప్రాప్తమైనటువంటి వర్ణాల్లోంచి ఏ వర్ణాలని? ఆ, ఈ, ఊ, రు ఇవన్నీ వర్ణాలు ప్రాప్తమైనవి. ఇవన్నీ ప్రాప్యమైన ఏ స్థానాలు? అకార స్థానం ఇవన్నీ ప్రాప్తమైనటువంటి వర్ణాలు. ఇందులో నుంచి ఏం తెచ్చుకోవాలి అంటే సదృశతమః, అత్యంత అంతరతమః. సదృశతమః వర్ణం ఏదైతే ఉందో, అంత దగ్గరగా ఏదైతే ఉందో దాని ప్రకారంగా ఆ వర్ణం తెచ్చిపెట్టుకో అని చెప్పింది. ఇప్పుడు ఒక్కో చూద్దాం. ఆకి స్థానం ఏంటి? ఆకి కంఠస్థానం. ఇక్కడ మనకు దీర్ఘ వర్ణాలు ఏ వర్ణాలు ఉన్నాయి? ఆ, ఇది కూడా కంఠస్థానమే. తర్వాత ఏముంది? ఈ ఉంది. దీర్ఘ స్థానము తాలు స్థానం. ఇటు యశాస్తాలవ్య. తర్వాత ఊ ఉంది. ఉపు పద్మాన్య ఓష్ట్య. తర్వాత ఓష్ట్య సూత్రం ప్రకారంగా దీనికి ఓష్ట స్థానం. తో ఒకదానికి కంఠము, ఒకదానికి ఏమో తాలు, ఒకదానికి ఓష్టము. సో ఈ మూడు స్థానాల్లోంచి ఏది అకారానికి సాదృశ్యంగా ఉంది? ఆ, ఇదే కదా. కంఠం కంఠం కలిసే కదా మనకు. ప్లస్ అగ్రంలో ఉండే అకార స్థానంలో ఆ, ఈ, ఊ, రు ఇన్ని వర్ణాల నుంచి ఏం తెచ్చుకోవాలంటే ఆకి సదృశ్యంగా ఉండేది తెచ్చుకో. మనకు పూర్వ పద దండా ప్లస్ అగ్రంలో రెండు అకారాలు ఉన్నాయి. అకారానికి సదృశ్యంగా ఉండే వర్ణం తెచ్చుకోవాలి. అకారానికి సదృశ్యంగా ఉండే వర్ణం ఏంటి? అత్యంత దగ్గరగా ఉండే వర్ణం, అత్యంత పోలికలు సమానంగా ఉండే వర్ణం ఏంటి? ఆ. కాబట్టి ఆ అని తెచ్చుకుంటాం. అందుకే దండా ప్లస్ అగ్రం = దండాగ్రం అయిపోయింది. అర్థమైందా? ఇక్కడ స్థానం కలుపుకున్నామట. అంటే అకారానికి స్థానం కంఠమే, ఇక్కడ ఆ అకారానికి కూడా స్థానం కంఠమే. స్థానం కలిసింది కాబట్టి ఇది స్థానకృత ఆంతర్యం అంటాం. స్థానం ద్వారా అంతరతమ సదృశతమ చూశాము. అందుకే స్థానకృత ఆంతర్యానికి ఉదాహరణ. స్థానాన్ని ద్వారా మనం దీన్ని అత్యంత దగ్గరగా ఉండే వర్ణంగా భావించి ఆ కాలం పెట్టుకోము. ఈ కాలం రాదు, ఎందుకంటే తాడు స్థానం అయిపోయింది. ఊకారం ఓష్ట స్థానం. ఇవి సాదృశ్యంగా లేవు. సాదృశ్యంగా ఉండే వర్ణం ఏంటి? ఆకారం మాత్రమే. ఆకారం కాబట్టి ఆకారమే పెట్టుకున్నాము. స్పష్టమైందండి? కాబట్టి ఆకారం వస్తుంది. ఓకేనా? అస్తు. అందుకే అన్నిట్లో ఇదే విధంగా దండా ప్లస్ అగ్రం = దండాగ్రం. అదే అక సవర్ణ దీర్ఘ అనే సూత్రేణ దీర్ఘ పూర్వ పదయోస్థానం దీర్ఘ ఏకాదేశ భవతి. దీర్ఘ అత కిం భవతి అన్నప్పుడు స్థానేంతరతమః ప్రకారంగా మనం అంతరతమ ఏదైతే అత్యంత దగ్గరగా ఉంటుంది దాన్ని దీర్ఘంగా చేసుకుంటాము. అలాగే దధి ప్లస్ ఇదం, ఇక్కడ కూడా అంతే అండి. దధి ప్లస్ ఇదం ఏమొస్తుంది? ఇక్కడ ఈ దీర్ఘం వస్తుంది అంతే, సదృశ్యంగా ఉండేది. ఎందుకంటే దధిలో ఈ ఉంది, ఇదంలో కూడా ఈ ఉంది. దధి ప్లస్ ఇదం రాసుకోండి. దధి ప్లస్ ఇదం, దధీదం. ఇక్కడ ఈ సదృశ్యంగా ఉంటాయి. ఇక్కడ ఆకాశవాణి దీర్ఘ వచ్చి దీర్ఘం చేస్తా ఉంటుంది. కానీ దీర్ఘ ఏం కావాలి? ఈ కావాలన్నా, ఆ కావాలన్నా, ఊ కావాలి. ఏమొస్తుంది మూడిట్లలో? అంటే ఈకి ఈ సాదృశ్యంగా ఉంది కాబట్టి ఈనే తెచ్చిపెట్టుకుంటాం. అందుకే దధీదం అయిపోయింది. దధి ప్లస్ ఇదం, దధీదం. సేమ్ ప్రక్రియ పైన రాసిన విధంగా రాస్తాం అంతే. కాబట్టి ఇక్కడ ఈ పెట్టుకుంటాం. నెక్స్ట్ ఏంటి? భాను ప్లస్ ఉదయ. రాయండి. భాను ప్లస్ ఉదయ. భాను ప్లస్ ఉదయ. భాను ప్లస్ ఉదయ. ఇక్కడ అంతే. భానులో ఉకారం ఉంది. ఇక్కడ అక సవర్ణ దీర్ఘ అనే సూత్రం చేత దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది. అకహ సవర్ణే దీర్ఘ అనే సూత్రం చేత దీర్ఘం ఏకాదేశో భవతి అని చెప్పాం. పూర్వ పదయోస్థానం దీర్ఘం ఏకాదేశో భవతి అని చెప్పాం. కానీ దీర్ఘం ఏం కావాలి? ఊ, ఆ వచ్చింది. ఈ, ఊ మూడు వర్ణాలు ఉన్నాయి. మూడు వర్ణాల నుంచి ఏ దీర్ఘం పెట్టుకోవాలి? ఆ పెట్టుకోవాలా, ఈ పెట్టుకోవాలా, ఊ పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలి అంటే భానులో ఊ ఉంది, ఉదయంలో భాను ప్లస్ ఉదయలో ఊ ఉంది. అంటే ఉకార స్థానంలో మూడు వర్ణాలు వచ్చాయి. ఏం పెట్టుకోవాలంటే ఈ మూడు వర్ణాల నుంచి ఊకారం కొంచెం సదృశ్యంగా ఉంది. ఊ కలిసాయన్నమాట స్థానం. ఇది కూడా ఓష్ట స్థానమే, అది కూడా ఓష్ట స్థానమే. ఇది కూడా ఓష్టం పెదులతో ఉచ్చరించబడుతుంది, ఊకారం కూడా పెదులతో ఉచ్చరించబడుతుంది. కాబట్టి ఊ కలిసాయి కాబట్టి మనం ఊకారమే తెచ్చుకుంటాము. అందుకే భాను ప్లస్ ఉదయ భానూదయ అవుతుందండి. రెండు పూర్వంలో ఉండే వర్ణము, పదంలో ఉండే వర్ణం రెండు తీసేసి ఒకటే ఊకారం పెట్టేది, దీర్ఘ ఊకారం పెట్టేస్తాం. అందుకే భానూదయ అలా అవుతుంది. ఓకేనా? ఇది స్థానకృత ఆంతర్యానికి ఉదాహరణ చూసామంట. అట్లా ఎన్ని ఇచ్చినా ఇదే విధంగా చూసుకోవాలి మనం. ఎన్ని ఇచ్చినా కూడా అన్ని ఇదే విధంగా చూసుకోవాలి. ఓకేనా?
అన్ని ఇదే రకంగా ఉంటాయి. తో భానుదయ దదీదం, అలాగే దండాగ్రం, ఈ రకంగా అన్ని చోట్ల అకహ సవర్ణీయ దీర్ఘ వచ్చి దీర్ఘం చేస్తా అంటే దీర్ఘవర్ణాలు చాలా ఉన్నాయి. అందులో ఏం తెచ్చుకోవాలంటే ఈ సూత్రం వచ్చి స్థానేంతరతమ, ఏదైతే అత్యంత దగ్గరగా స్థానం కలుస్తుందో ఆ స్థానం కలిసేటువంటి వర్ణం తెచ్చుకుపెట్టుకుంటే స్థానం ప్రకారంగా వెళ్తున్నాం. మనకు అకారానికి ఆ కంఠస్థానం, ఈకారానికి ఈ కంఠస్థానం తాళు, ఉకారానికి ఊ కంఠ ఈకారానికి తాళు స్థానము, ఉకారానికి ఓష్ఠ స్థానము. ఆ ఓష్ఠ స్థానానికి ఓష్ఠ స్థానం పెట్టి కలిపి రాస్తున్న భానుదయ, తాళు స్థానంలో దదీదం, దండాగ్రం, ఈ రకంగా మనకు అర్థం చేసుకోవాలి. రూపసిద్ధి కూడా ఇదే విధంగా రాయాలి కూడా. ఓకేనా? ఈ ఉదాహరణ స్పష్టమైంది కదా. స్థానకృత ఆంతర్యానికి ఉదాహరణ ఎలా అనేది ఈత రాస్తే అయిపోయాం. దండాపి సకృతం ఏ విధంగా రాసామో దదీదంకి భానుదయ కూడా ఇదే విధంగా ఉంటుంది. సేమ్ అన్నిటికి చోట్ల దీర్ఘం ప్రాప్తం అవుతుంటే దీర్ఘం ఏం కావాలన్నప్పుడు ఈ సూత్రం వచ్చి చెప్తుంది. ఇది ఈ సూత్రం యొక్క ప్రయోజనం, ముఖ్య ప్రయోజనం. ఇందులో ఇంకా సందేహం ఉందండి? స్పష్టమైందా? ఈ స్థానం చూసుకోవడమే. స్థానం ఇది ఏ వర్ణంతో ఏ కంఠంతో ఏ స్థానంతో ఉచ్చరించబడుతుంది, ఆ స్థానంతో సమానంగా ఉచ్చరించబడినటువంటి వర్ణం ఏదైతే ఉందో అదే తీసుకుపోయి పెడుతుంది దాని స్థానంలో. అందుకే స్థానంలో ఏదైతే ప్రాప్తం అవుతాయో ప్రాప్తమైనటువంటి వర్ణాల్లోంచి ఏదైతే సాదృశ్యంగా ఉందో ఆ వర్ణాన్ని తీసుకుపోయి పెట్టుకుంటాము. అస్తు. ఇవి స్థానకృత ఆంతర్యానికి ఎగ్జాంపుల్ చూసాము. నెక్స్ట్ రాసుకోండి ఉదాహరణ ఏంటివి? అర్థకృత ఆంతర్యానికి ఉదాహరణ రాసుకోండి. అర్థకృత ఆంతర్యానికి ఉదాహరణ ఏంటివి రాసుకోండి. అభవతాం రెండోది వాతండ్య యువతి. అదేనా? అభవతాం వాతండ్య యువతి. అభవతాం రెండోది వాతండ్య యువతి. ఇవి అర్థకృత ఆంతర్యం చూస్తాం. అర్థం సాదృశ్యత చూసుకుంటాడు. అర్థ సాదృశ్యత ప్రకారంగా ఈ రూపసిద్ధి చేస్తాం. ఇది నీట్గా రాసుకోండి. అర్థకృత ఆంతర్యానికి అభవతాం ఒకటి, వాతండ్య యువతి. ఓకేనా? వాతండ్య యువతి. ఈ రెండు ఉదాహరణలో ఎలాగా చూద్దాం. కింద ఇవి కూడా రాసేయండి పక్కనే. గుణకృతానికి భాగ, యాగ, త్యాగ, ఇవి కూడా మనం రాసాం. మొట్టమొదటిలో చెప్పుకున్నాం. ఇప్పుడు దీన్ని మళ్ళీ రాస్తే మీకు అత్యంత స్పష్టం అవుతుంది. ఇప్పుడు బాగా సిద్ధి ఇంతవరకు చెప్పుకుంటున్నాం స్టార్టింగ్ లో. ఇప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. అది రాయండి. గుణకృతానికి భాగ, యాగ, త్యాగ, ఈ ఉదాహరణలు గుణకృత ఆంతర్యం కలుపుకున్నామండి. నెక్స్ట్ ప్రమాణకృత ఉదాహరణ ఏంటి? అముస్మై అమోభ్యాం, ఈ ఉదాహరణలు క్రమంగా. ఇప్పుడు స్థానికృత ఆంతర్యానికి మన ఉదాహరణలు అర్థమైన స్పష్టమయ్యాయి. ఇప్పుడు అర్థకృత ఆంతర్యం అంటే సమానత ఎలా చూస్తామనేది ఈ ఉదాహరణలో చూద్దాం. మొట్టమొదటి ఉదాహరణ ఏంటి? అభవతాం. ఈ ఏ రూపం అంటే అభవతాం? లంగిలకారం. అభవత్, అభవతాం, అభవన్. ఇది లంగిలకారం. ప్రథమ పురుషు ద్వివచనం. అంతేనా? మధ్య పురుషు ద్వివచనం, ప్రథమ పురుషు ద్వివచనమా? ప్రథమ పురుష ద్వివచనమే. అభవత్, అభవతాం, అభవన్. ఓకేనా? అభవత్, అభవతాం, అభవన్. లంగ్లకారం ప్రథమ పురుషు ద్వివచనం అండి. ఓకేనా? ఈ అభవతాం రూపం ఎలా తయారైంది ముందు అది చూద్దాం. రాసుకోండి. అభవతాం రూపం అభవతాం ఏ లకారం, ఏ ధాతువు? భూధాతు ద్వారా అభవతాం వచ్చింది. ఏ లకారంలో? లంగ్ లకారంలో. రాసుకోండి. భూధాతు. ఓకేనా? అంటే అభవతాం రూపం తయారు చేయాలంటే భూధాతు తీసుకొని తయారు చేయాలి. రాసుకోండి. భూధాతు. దానికి ఎదురు రాయండి. భూవాదయో ధాతవః. ఓకే. ఈ సూత్రం చేస్తుంది భూకి ధాతు సంజ్ఞాన్ని పేరు పెట్టేస్తుంది. అందుకే రాయండి. అనేన సూత్రేణ భూ ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. తెలుసు కదా మనకు. భూ ఇత్యస్య కిం భవతి? ధాతు సంజ్ఞా భవతి. ఇక్కడి నుంచి నీట్గా రాసుకోండి. చాలా ఉపయోగపడతాయండి మనకు. కొత్త వాళ్ళు కూడా ఇక్కడి నుంచి ఏవి రాసుకున్నా అందరికి అర్థమవుతాయి. రాసుకునే విధానం రావాలి. భూ ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. ఇంతో ఏవో రాయకుండా ప్రతి ఒక్కరు ఇక్కడ మటుకు రాస్తూ ఉండండి. అందరూ కూడా రాయండి. భూ ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. సో ధాతు అని పేరు పెట్టుకున్నాయి. ఎవరికి? భూకి. ధాతు సంజ్ఞ పేరు పెట్టుకుని ఎలా వస్తుంది? ధాతో ఇదం అధికార సూత్రం. దీంట్లో అనుబంధాలు ఏం లేవండి, అందుకే ఏం చేసుకోలేదు. ధాతో ఇదం అధికార సూత్రం. ధాతు సంజ్ఞ పేరు పెట్టుకోగానే ధాతు యొక్క అధికారంలోకి వెళ్ళిపోయాం. అందుకే ధాతో ఇదం అధికార సూత్రం.
ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే ఏముంది ఈ అధికారంలో? రాసుకోండి. అనధ్యతనే లంగ్. చెప్పే ఈ లంగ్ లెక్క ఏ అర్థంలో వస్తుంది? అనధ్యతనే లంగ్ లెక్క. అనధ్యత అంటే ఈ రోజు కాని భూతకాలం, నిన్న మొన్న జరిగిపోయినటువంటి భూతకాలం చెప్పేటప్పుడు అందుకే అనధ్యతనే లంగ్. మహర్షి పాణి చెప్పాడు, నా అద్యతన అనధ్యతన. అనధ్యతన కాలంలో అంటే నిన్న మొన్న జరిగిపోయినటువంటి కాలాన్ని చెప్పడం కోసం, జరిగిపోయిన విషయాన్ని చెప్పడం కోసం ఈ లకారాన్ని ఉపయోగిస్తాము అండి. అనధ్యతనే లంగ్, ఇది సూత్రం అండి. అనధ్యతనే లంగ్. ధాతుకు అధికారం ఏం తెచ్చుకున్నాము? అనధ్యతనే లంగ్ అనే సూత్రం తీసుకొచ్చాం. ఓకేనా? రాసుకోండి. అనేన సూత్రేణ అనధ్యతన భూతకాలే అర్థే అనధ్యతన భూతకాలే అర్థే అనధ్యతన భూతే కాలే అర్థే అనధ్యతన భూతే కాలే అర్థే धातोः लंग भवति. धातोः लंग भवति. ధాతు చేసి లంగ్ వస్తుందంట. అనధ్యతన అంటే ఈ రోజు కానిది, అంటే నిన్న మొన్న జరిగిపోయి. ఈ రోజు కానిది అంటే ఏంటి? దీని తాత్పర్యం నిన్న మొన్న జరిగిపోయిందని అర్థం. అనధ్యతన కాలంలో ఏ అనధ్యతనం? భూతకాలంలో. అనధ్యతన భూతే కాలే అర్థే ధాతోః అంటే ధాతువు చేత లంగ్ భవతి, లంగ్ వస్తుందంట. ఓకేనా? ఈ లంగ్ ఇది కిం కింద రాయండి. లంగ్ ఇది కిం? ప్రత్యయ. ఇది వస్తుంది. లంగ్ అంటే ఏమిటన్నప్పుడు ఇది వస్తుంది చెప్తున్నాను. ప్రత్యయ. లంగ్ ఇత్యస్య ప్రత్యయ సంజ్ఞా భవతి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తున్నాను, అందుకే నీట్ గా రాసుకోండి అందరు కూడా. లంగ్ అంటే ఏమిటి? లంగ్ అంటే ఏమిటంటే ప్రత్యయ సూత్రం చెప్తుంది. ప్రత్యయ అనేది ఒక సూత్రం అండి. ప్రత్యయ కొటేషన్ పెట్టుకోండి. ఎప్పుడు సూత్రం చెప్పినాడు అంటే కొటేషన్ పెట్టుకోండి. అది కొటేషన్ పెట్టుకుని దాని అర్థం రాసుకోవాలి. ప్రత్యయ అనేన సూత్రేణ లంగ్ ఇత్యస్య ప్రత్యయ సంజ్ఞా భవతి. లంగ్ ఇత్యస్య ప్రత్యయ సంజ్ఞా భవతి. లంగ్ ఇత్యస్య ప్రత్యయ సంజ్ఞా భవతి. లంగ్ అనే దానికి లంగ్ అనే దానికి వస్తుంది ప్రత్యయం పేరు పెట్టబడింది. లంగ్ ఇత్యస్య కిం భవతి? ప్రత్యయ సంజ్ఞా భవతి. లంగ్ అనే దానికి ప్రత్యయాన్ని పేరు పెట్టుకున్నాం. ఓకే, సరే. ఆ ప్రత్యయం ఎక్కడ వస్తుంది? లంగ్ అనే దానికి ప్రత్యయం అంటాం చెప్పావు, బాగానే ఉంది. ఆ ప్రత్యయం ఎక్కడ వస్తుంది అంటే దానికి నిర్ణయం కోసం పరశ్చ రాయండి కిందనే. పరశ్చ అనేన సూత్రేణ ప్రత్యయ ధాతోః పరే భవతి. నువ్వు ఎవరికైతే ప్రత్యయాన్ని పేరు పెట్టావో, లంగ్కు ప్రత్యయాన్ని పేరు పెట్టావో అది ధాతోః పరే భవతి. ధాతుకి పరే అంటే పక్కనే వస్తుంది. ధాతోః పరే భవతి. పరశ్చ అనేన సూత్రేణ లంగ్ ప్రత్యయ ధాతోః పరే భవతి. లంగ్ ప్రత్యయ కుత్ర భవతి? ధాతోః పరే భవతి. ధాతుకి పక్కనే వస్తుందంట. సో ఈ పని చెప్పాం కదా, ధాతుకి పక్కనే వస్తుంది చెప్పింది కదా, ఆ పని చేయాలి. చేయండి. మళ్ళా ఏమొస్తుంది? భూ లంగ్. భూ లంగ్. భూ లంగ్. ఓకేనా? భూ లంగ్ వచ్చిన తర్వాత తెలుసు కదా, మళ్ళా లంగ్ ఇత్యస్య అనుబంధ లోప. లంగ్ అనుబంధ లోపం చేసుకుంటాం. లంగ్ ఇత్యస్య అనుబంధ లోప. లంగ్ ఇత్యస్య అనుబంధ లోప. లంగ్ ఇత్యస్య కిం? అనుబంధ లోప. తో లంగ్ ప్రత్యయానికి అనుబంధ లోపం ఎట్లా అవుతుందండి చెప్పండి? కేవలం లంగులో గకారానికి హలంత్యం, గకారానికి హలంత్యం చేత ఇత్ సంజ్ఞ. తర్వాత లకారంలో ఉండే అకారానికి ఉపదేశే అజనునాసిక ఇత్. ఈ సూత్రం, రెండు సూత్రాల ద్వారా ఇత్ సంజ్ఞ చేస్తాం. ఉపదేశే అజనునాసిక ఇత్ లకారంలో ఉండే అకారానికి గకారానికి హలంత్యం అనే సూత్రం చేత ఇత్ సంజ్ఞ. రెండుకి ఇత్ సంజ్ఞ పేరు పెట్టగానే తస్య లోప ఆదర్శనం లోప ప్రకారంగా అవి లోపించబడతాయి. కాబట్టి డైరెక్ట్ రాసుకుని తెలుసు. కాబట్టి లంగ్ ఇత్యేసి అనుబంధ లోప అని చెప్పి రాసేయండి. లంగ్ అనుబంధ లోపం ఏది మిగులుతుంది? వెంటనే ఆ పని చెప్పాలి. ఏం మిగులుతుంది? లకారం పొల్లు మిగులుతుంది. రాయండి, కింద రాయండి. భూ పొల్లు. భూ పొల్లు. ఓకేనా? భూ పొల్లు. చూడండి, మనకు ఇవన్నీ ముందు నేర్పించుకుని వచ్చాయని చెప్పి ఇక్కడ మనకు రూపసిద్ధిలో మొత్తం ఇవ్వలేదు. ఎందుకు స్టార్టింగ్ చెప్పాం కాబట్టి. స్టార్టింగ్ లో అందుకే బాగా అర్థం చేసుకున్నాం. ఇవన్నీ మాట రాయాల్సిన అవసరం లేదు.
అందుకు డైరెక్ట్ రాసుకుంటాం. ముఖ్యంగా ఏ పని జరిగిందో ఆ పని చేసుకుంటూ వెళ్ళాడు అనమాట. సో లంగ్ వచ్చింది, లంగ్ అనుమతి లోపం చేసుకుంటాం. ఇల్లు మిగిలింది. సో ఇల్లు మిగిలితేనే మళ్ళీ ఏంది లహ కర్మణిచే భావే చాకర్మకేభ్య, లహ కర్మణిచే భావే చాకర్మకేభ్య భూ ఇల్లు. దానికి ఎదురుగా రాస్తుంది లహ కర్మణిచే భావే చాకర్మకేభ్య. ఇది వచ్చేమంటుందండి, అనేన సూత్రేణ లకారః కర్తరి అర్థే భవంతి, లకార స్థానే ప్రత్యయః కర్తరి అర్థే భవతి. అనేన సూత్రేణ లకార, అనేన సూత్రేణ లకార స్థానే ప్రత్యయః కస్మిన్ అర్థే భవతి, కర్తరి అర్థే భవతి. లకార స్థానే లా ఉంది కదా, అందుకే ఆ లకార స్థానంలో ప్రత్యయ కర్తరి అర్థే భవతి, కర్తార్థంలో వస్తుందని చెప్పింది. కర్తార్థం తెచ్చుకో అని చెప్పింది. ఓకేనా, కర్తరి అర్థే భవతి అని చెప్పింది. ఓకే, సో దాన్ని మళ్ళా కింద దాన్ని లస్య ప్రతిని తెచ్చుకోవాలి కదా, కర్తార్థం ప్రతిని తెచ్చుకొని చెప్పింది. కర్తరి అర్థంలో వస్తుంది అని చెప్పింది. ఏం వస్తుంది అంటే లస్య, ఎక్కడ పోయి తెచ్చుకోవాలి, లస్య అధికారంలోకి వెళ్ళి తెచ్చుకోవాలి. లస్య రాయండి, లస్య ఇదం అధికార సూత్రం అస్మిన్ అధికారే, अस्मिन् अधिकारे पूर्ववत् तिप् आदि उत्पत्ति, तिप् तस् आदि उत्पत्ति कृत्वा, तिप् तस् झि आदि उत्पत्ति कृत्वा, तिप् तस् झि आदि उत्पत्ति कृत्वा, पूर्ववत् अंडी, पूर्ववत् तिप् तस् झि आदि उत्पत्ति कृत्वा प्रथम पुरुष द्विवचने, డైరెక్ట్ చెప్తున్నా ప్రథమ పురుష. మన ప్రథమ విభక్తి ప్రథమ పురుష ఏ పురుషం అంటున్నాడు. ఇది ఎందుకంటే లకారాలు కదా, విభక్తులు కాదు. అందుకే పురుషాల్లో ప్రథమ పురుష ఏకవచనే, క్షమత ప్రథమ పురుష ద్వివచనం, ద్వివచనం కదా. లంగ్ లకార ఏ రూపము, ద్వివచనం యొక్క రూపమేనా, అభవత్ అభవతాం ద్వివచనమే కదా. అంటే అందుకే ప్రథమ పురుష ద్వివచనే తస్ ప్రత్యయ భవతి. ప్రథమ పురుష ద్వివచనే, ప్రథమ పురుష द्विवचने तस् प्रत्ययः भवति. प्रथम पुरुष द्विवचने, प्रथम पुरुष द्विवचने तस् प्रत्ययः भवति, तस् प्रत्ययः भवति. प्रथम पुरुष द्विवचने किं भवति, तस् प्रत्ययः भवति. तो तस् प्रत्यय తెలుసుదా, ప్రత్యయ పరశ్చ ప్రకారంగా తస్ ప్రత్యయ ఎక్కడ వస్తుంది, లకార స్థానంలో వస్తుందన్నమాట. ప్రత్యయ పరశ్చ ప్రథమ పురుష ద్వివచనే తస్ ప్రత్యయ లకార స్థానే భవతి, లకార స్థానే భవతి. ఓకేనా, లకార స్థానే భవతి. సో లకార స్థానం తీసుకొచ్చేయండి, ఏమొస్తుంది, ఇల్లు స్థానంలో ఏమొస్తుంది, కింద రాయండి భూ తస్. ఎందుకంటే టిప్ తస్ జీలో ప్రథమ పురుష ఏక వస్తుంది, టిప్ ప్రత్యయం వస్తుంది. ప్రథమ పురుషం ద్వివచనం వస్తుంది, తస్సే కదా వచ్చేది, అది తస్ తెచ్చుకుంటామంట. అందుకే భూ తస్ అయిపోయింది. ఏమొస్తుంది, భూ తస్, భూ తస్. ఇప్పుడు దీనికి ఎదుగు రాయండి, భూ తస్ వచ్చింది. దీనికి ఎదుగు అంగసంజయ్ పేరు పెట్టుకోండి. అంగసంజయ్ యస్మాత్ ప్రత్యయ విధిస్ తదాది ప్రత్యయేంగం, యస్మాత్ ప్రత్యయ విధిస్ తదాది ప్రత్యయేంగం, యస్మాత్ ప్రత్యయ విధిస్ తదాది ప్రత్యయేంగం. ఏమంటుంది ఇది, అనేన సూత్రేణ ప్రత్యయ పరతః పూర్వస్య కిం భవతి, అంగ సంజ్ఞా భవతి. ప్రత్యయ పరతః పూర్వస్య కిం భవతి, అంగ సంజ్ఞా భవతి. ఇక్కడ ఏంటి ప్రత్యయం ఏంటి, తస్నే ప్రత్యయం. ఆ ప్రత్యయం పక్కన అంటే ముందు ఏముంది, భూ, దానికి అంగ సంజ్ఞ అని పేరు వస్తుంది. ప్రత్యయ పరతః పూర్వస్య అంగ సంజ్ఞా భవతి. ఓకేనా, సో అంగ సంజ్ఞ అని పేరు పెట్టింది. సో అంగ సంజ్ఞ అని పేరు పెట్టుకుని ఎలా వచ్చింది, అంగస్య ఇదం అధికార సూత్రం. ఈ అధికారంలోకి వెళ్తామంట, ఆ అధికారంలోకి వెళ్ళి ప్రత్యయం తెచ్చుకుంటాం. అంగస్య ఇదం అధికార సూత్రం, ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే ఏముంది, ఈ అధికారంలో రాసుకోండి ముఖ్యమైనది లుంగ్, లంగ్. ఇది సూత్రం పూర్తి అయ్యేది, ఇక్కడ ఓపెన్ చేసి రాసుకోండి. 6×4=71, 6×4=71 ఓపెన్ చేయండి. లుంగ్, లంగ్,
లుంగు చూడు ఎన్ని లెక్కలు, 3 లెక్కలు. లుంగు లెక్కలు ఒకటి, లంగ్ లెక్కలు ఒకటి, లిరింగ్ లిరింగ్ లెక్కలు ఒకటి. లుంగ్ లంగ్ లిరింగ్ క్షడుదాత్త. లుంగ్ లంగ్ లిరింగ్ క్షడుదాత్త. 6 4 71 అండి. 6 4 71 సూత్రం. ఆరు 4 71. లుంగ్ లంగ్ లిరింగ్ క్షడుదాత్త. 258వ పేజీ. ఏంటండి? 258వ పేజీ. 258వ పేజ్ అండి. ఓపెన్ చేయండి. చూడండి, పద విభాగంలో చూసుకోండి, కాదు స్పష్టం అవుతుంది. అర్థం సూత్రార్థంలో లుంగు లంగ్ లిరింగు అంటే లుంగు లకారం వచ్చిన ఈ సప్తమి భక్తి ఏంటి? లుంగ్ లంగ్ లిరింగ్స్ అనేది సప్తమి భక్తి బహువచనం అండి. అంటే సప్తమి భక్తి అంటున్నామంటే ఖచ్చితంగా పక్కనతో ముందుకు పని చేసుకుంటామట. అంటే ఇక్కడ లుంగు గాని లంగ్ గాని లిరింగ్ గాని పక్కన ఉంటే ముందుకు పని చేసుకుంటాం. ఏం పని చేసుకుంటాం ఇక్కడ చూడు, లుంగ్ లంగ్ లిరింగ్ క్షడుదాత్త. ఇదేమంటుంది? లుంగు లుంగు ప్రత్యయం గాని లంగు ప్రత్యయం గాని లిరింగ్ ప్రత్యయం గాని పక్కన ఉంటే అంగస్య అట్ట ఆగమో భవతి. ఏమంట? అంగస్య అట్ట ఆగమో భవతి. ఇక్కడ ముందు లుంగు లంగ్ పక్కన ఉందా లేదా చూసుకుందాం. ముందు ఉందా అది ఇక్కడ సూత్రం రాసిన ముందు లుంగ్ లంగ్ లిరింగ్ క్షడుదాత్త సూత్రం రాయని ముందు చెప్తాను. లుంగ్ లంగ్ లిరింగ్ లిరింగ్ క్షడుదాత్త క్షడుదాత్త క్షడుదాత్త. పద విభాగం చేసుకుంటే అట్టు ఉన్నాయి. లుంగ్ లంగ్ లిరింగ్షు ప్లస్ అట్. ఓకేనా? కలిపి చెప్పాను సంధి వల్ల అలా అయిపోయింది. ఓకేనా? అస్తు. తో ఏమంటుంది ఈ సూత్రం రాసు. అనేన సూత్రేనా, అనేన సూత్రేనా. ఇక్కడేముందండి మనకు లుంగు లెక్కరం లంగ్ లెక్కరం వచ్చింది. ఇక్కడ లిరింగ్ లెక్కరం 3 లెక్కలు. ఏ లెక్కరం ఇక్కడ ఉండేది మనకు? లంగ్ లెక్క ఎక్కడ ఉంది? పక్క తస్ లంగ్ ఎక్కడ ఉందండి? అదే కదండి. ఇక్కడ పక్కన భూ తస్ ఉంది కదా. తస్ అనేది లంగ్ లెక్క స్థాన తస్ వచ్చింది. అది లంగే. భవతి స్థానివత్ ఆదేశ భవంతి. ఏ స్థానంలో ఏవైతే అవి స్థానివత్ అయిపోతాయి అనమాట. అంటే అది లంగ్ అని దాని స్థానంలో వచ్చి లంగ్ కిందనే భావిస్తాం. అందుకే ఇవి లంగ్ ప్రత్యయమే అంటాం అనమాట. అర్థమైందా? ఆ లంగ్ లకార స్థానంలో తస్ తెచ్చుకున్నాం మనం. ఓకేనా? ఓకే అంటే లాకార స్థానం తస్ వచ్చింది అనమాట. అందుకే ఏమంటుంది? లంగులా గాని లుంగు గాని లిరింగ్ గాని ఏదో ఒకటి లకారం పక్కన ఉంటే అంగానికి, ఇక్కడ అంగం ఏంటి? ఇక్కడ భూ అనంగా తస్ ప్రత్యయం దాని ముందు అంగం అని చెప్పాం కదా. అంగానికి ఏమొస్తుంది? అట్ ఆగమం వస్తుంది అని చెప్పింది. అంగానికి అట్ ఆగమం చేసుకో అని చెప్పింది. ఇక్కడ మనకు ఉండే కండిషన్స్ లంగ్ లెక్క పక్కన ఉంది, ఏదో ఒకటి ఉండాలి. అందుకే రాసుకో. అనేన సూత్రేనా మొత్తం రాయడం లేదండి. లుంగు లంగు లిరింగ్ మొత్తం రాయకుండా ఒకటే రాయిస్తున్నాను. లంగ్ లంగ్ పరతః లంగ్ పరతః అంగస్య అంగస్య అట్ ఆగమో భవతి. లంగ్ పరతః అంగస్య కిం భవతి? అట్ ఆగమో భవతి. లంగ్ పరతః అంగస్య అట్ ఆగమో భవతి. లంగ్ పరతః అంగస్య అట్ ఆగమో భవతి. లంగ్ పరతః అంగస్య అట్ ఆగమో భవతి. ఉదాత్తశ్చ సా భవతి. ఇంకా అది నువ్వు ఏది అట్టు తీసుకో అది ఉదాత్తం కూడా అవుతుంది. ఉదాత్తం అనుదాత్తం స్వరిత ఉంది కదా. ఇక్కడ మనకు పని లేదనుకోండి, సందర్భాన్ని బట్టి రాసుకుంటున్నాం. ఉదాత్తశ్చ సా భవతి. ఉదాత్తశ్చ సా భవతి. స్వర ప్రకారంలో ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. ఇక్కడ మనకు ఉదాత్తం చేసుకోవడం దాని ఉపయోగం లేదు. ఇక్కడ అట్టు ఒకటే ఉపయోగం. ఓకేనా? ఉదాత్తశ్చ సా భవతి. నువ్వు ఏదైతే అట్టు తీసుకొచ్చామో అట్టులో ఉండే అకారం ఉదాత్తం కూడా అవుతుందంట. ఓకేనా? అంటే ఒకే 2 పనులు చేసేస్తుంది. అట్టు తీసుకొస్తుంది, ఆ అట్టుకు ఉదాత్తం అని కూడా పేరు పెట్టేస్తుంది అన్నమాట. ఫస్ట్ సో ఇక్కడ మనకు లంగ్ పక్కన ఉంటే అంగానికి అట్టాగం చేసుకోమని చెప్పింది. కానీ అంగానికి అన్నప్పుడు భూ అంగము దానికి ఆదిలో వస్తుంది, అంతిమంలో వస్తుంది. ఎక్కడ వస్తుంది అట్టాగమము? ఆదిలో. అప్పుడు ఎవరు చెప్తారు ఎక్కడ చేసుకోవాలి? అంగం ఆదిలో వస్తుందా అంతిమంలో వస్తుందా? దానికి నిర్ణయం చేసేది పరిభాష. ఆద్యంతౌ టకితౌ చెప్తున్నమాట. రాసుకోండి. లుంగ్ ఆగమ అంగ
అట్ ఆగమః కుత్ర భవతి అంగస్య. అంగస్య అట్ ఆగమః కుత్ర భవతి. అంగానికి అట్ ఆగమం ఎక్కడ వస్తుంది? కుత్ర భవతి. అట్ ఆగమః అట్ ఆగమః అంగస్య కుత్ర భవతి. అట్ ఆగమం అనేది అంగానికి ఎక్కడ వస్తుంది? కుత్ర భవతి, ఎక్కడ వస్తుంది అని కదండి. అంగ ఆగమః అంగస్య అంగానికి కుత్ర భవతి, ఎక్కడ వస్తుంది? కుత్ర అంటే ఎక్కడ, ఎక్కడ వస్తుంది? అప్పుడు దాని నిర్ణయం కోసం ఏది వస్తుంది? ఏ పరిభాష వస్తుంది? ఏ పరిభాష సూత్రం వస్తుంది? ఆద్యంతౌ టకిత్. ఏం జరిగిందన్నా, అది నువ్వు తీసుకొచ్చే ఆదేశం అనేది ఏ ఆదేశం? అట్ట ఆదేశం కదా. అట్లు టకారం ఇత్ సంధి అయితే ఆదిలో టిత్ ఆగమః ఆదిది భవతి, కిత్ ఆగమః అంతే భవతి. ఇప్పుడు అట్ల టకారం స్పష్టంగా అనిపిస్తుంది కాబట్టి టిత్ అనమాట. అలాగే టిత్ ఆగమః ఆదిది భవతి. టిత్ ఆగమం అయితే అది ఆదిలో కూర్చుంటుంది. ఎక్కడ? అంగానికి ఆదిలో కూర్చోబెట్టుకో. ఒకవేళ అక్క అనుకున్నా అనుకోండి, కిత్ ఆగమః అంతే భవతి, ఆ అంగానికి అంత్యంలో కూర్చోబెట్టుకునే వాళ్ళం. కానీ ఇక్కడ అట్ అనేది అట్టు టకారం కాబట్టి ఇత్ సంజ్ఞక వర్ణం టిత్ ఉందన్నమాట. అందుకే ఆదిలో కూర్చోబెట్టుకుంటాం. దాని అనే సూత్రం టిత్ ఆగమః ఆదిది భవతి. టిత్ ఆగమః అంగస్య ఆదిది భవతి. అనేన సూత్రేణ టిత్ ఆగమః టిత్ ఆగమః అనేది అంగస్య ఆదిది భవతి. అంగానికి ఆదిలో కూర్చుంటుంది. అంగస్య ఆదిది భవతి. టిత్ ఆగమః అంగస్య ఆదిది భవతి. ఆదిలో వచ్చి కూర్చుంటుంది. ఓకేనా? రాయండి. ఆదిలో కూర్చోబెట్టుకొని అప్పుడు ఏమొస్తుంది? అట్టు భూ తస్. ఆయన పని చేయాలి, చెప్పిన పని. అట్ట ఆగమ ఆదిలో వస్తుంది చెప్పింది, సూత్రం వచ్చి నిర్ణయించింది. పరిభాష వచ్చి పరిభాషితం చేసింది, నిర్ణయం చేసింది. ఆ పని చేసేయండి. చేస్తే ఏమొస్తుంది? భూ అది అంగానికి ముందు కదా, భూ ధాతు. అంగం అంటే భూ అనేది అంగం, దానికి ముందు వచ్చి కూర్చుంటుంది. అంటే అట్టు వస్తుంది ముందు. అట్టు భూ తస్. అట్టు భూ తస్, ఇదే కదా. అట్టు భూ తస్. ఓకేనా? అట్టు భూ తస్. ఇప్పుడు దాని తింగ్షిత్ సార్వధాతుకం. తింగ్షిత్ సార్వధాతుకం. తింగ్షిత్ సార్వధాతుకం. ఏం చేస్తుంది సూత్రము? తింగులకు షిత్ ప్రత్యయానికి సార్వధాతుకం అని పేరు పెడుతుంది. తింగ్ షిత్ సూత్రం స్పష్టంగా ఉంది. తింగ్ అంటే తిప్ తస్జి షిప్ తస్థామిబ్వస్మస్ తా ఆతాం ఝ తాస్ ఆథాం ధ్వం ఇట్ వహి మహిం. ఈ 18 ప్రత్యయాలకు తింగ్ అని పేరు. తింగులకు ఇంకా ఏ ప్రత్యయంలో అయితే షకారానికి ఇత్ సంధి చేసావో అది ఆ ప్రత్యయం. ఈ 18 ఒకటి ప్రత్యయం 9, షిత్ ప్రత్యయం ఒకటి, మొత్తం 19 ప్రత్యయాన్ని వదిలిపెట్టి మిగిలినటువంటి ఈ 18 ప్రత్యయాలకు సార్వధాతుకం పేరు. తింగు షిత్ 18 ప్రత్యయాలు, ఏ ప్రత్యయంలో అయితే షకారానికి ఇత్ చేసాం ఆ ప్రత్యయము. ఈ 19 ప్రత్యయాలు మొత్తం ఈ 19 ప్రత్యయాలకు సార్వధాతుక సంజ్ఞ అని పేరు వస్తున్నాం. తింగు షిత్ సార్వధాతుకం. తింగులకు షిత్తులకు సార్వధాతుకం అని పేరు. రాసుకోండి. అనేన సూత్రేణ తస్ డైరెక్ట్ రాపి తస్ ప్రత్యయ సార్వధాతుక సంజ్ఞ భవతి. తింగ్ అంటే తింగులలో ఇది కూడా ఉంది, డైరెక్ట్ రాపిస్తున్నాం. తస్ ప్రత్యయ సార్వధాతుక సంజ్ఞ భవతి. అనేన సూత్రేణ తస్ ప్రత్యయ కిం భవతి? సార్వధాతుక సంజ్ఞ భవతి. తస్ అనే దానికి ఏం పేరు పెట్టుకున్నాము? సార్వధాతుకం అని పేరు పెట్టుకున్నాం. ఓకేనా? సో సార్వధాతుకం పేరు పెట్టుకుని ఎలా వస్తుందండి? సార్వధాతుకం పేరు పెట్టుకుని ఎలా వస్తుంది? వెంటనే కర్తరి షప్పు. ఎందుకంటే తస్పత్యం ఏ అర్థం? కర్తరి అర్థం తెచ్చుకున్నామట. కర్మనిత్య భావి కర్మ కేభ్య అనే సూత్రం రాసినప్పుడు కర్తరి అర్థే లకార స్థానే కర్తరి అర్థే ప్రత్యయ భవతి. కర్తార్థంలో ప్రత్యయం వచ్చిందని చెప్పాం. అంటే తస్ని కర్త అని చెప్పడం కోసం వచ్చిందని చెప్పాం. కాబట్టి కర్తార్థంలో వచ్చిందన్నమాట. అందుకే సార్వధాతుక ప్రత్యయము అనేది కర్తార్థంలో వచ్చింది ఇక్కడ. ఏది? తస్ ప్రత్యయం అన్నమాట. ఓకే, అందుకే ఈ సూత్రం వచ్చింది. తింగ్షిత్ సార్వధాతుకం అనే సూత్రం తస్ ప్రత్యయ సార్వధాతుక సంజ్ఞ భవతి. ఓకేనా? సార్వధాతుక సంజ్ఞ భవతి. సార్వధాతుకం పేరు పెట్టుకునే ఎలా వచ్చింది? రాయండి. కర్తరి షప్. కర్తరి షప్.
అనేన సూత్రేణ కర్తరి వాచి సార్వధాతుకే పరతః. అది కర్తార్థంలో వచ్చిందంటే అది సార్వధాతుకం కూడా అయి ఉండాలంట. ఇప్పుడు తస్ అనే దానికి సార్వధాతుకం పేరు పెట్టుకున్నాము, అది కర్తార్థంలో వచ్చింది. ఎవరు చెప్పారు? మనకి తెలుసు కదా, తింగ్షిత్ సార్వధాతుకం వచ్చి చెప్పినమాట. లహ కర్మనిచ్చే భావే చాకర్మ కేభ్య అనే సూత్రం వచ్చేసి ఇది తస్పత్యం కర్తార్థంలో ఉంది. తింగ్షిత్ సార్వధాతుకం వచ్చేసి ఆ తస్కే సార్వధాతుకం కూడా పేరు పెట్టింది. అందుకే రెండు లక్షణాలు ఉన్నాయి. అందుకే కర్తరి వాచిని సార్వధాతుకే పరతః షప్ ప్రత్యయో భవతి. రాసుకోండి, కర్తరి షప్. ఏంటి సూత్రము? కర్తరి షప్. అనేన సూత్రేణ కర్తరి వాచి సార్వధాతుకే పరతః. కర్తరి వాచి సార్వధాతుకే పరతః. కర్తరి వాచి సార్వధాతుకే పరతః ధాతోః షప్ ప్రత్యయః భవతి. ధాతోః, ధాతు అంటే ధాతుకి పక్కలో అని అర్థం. ధాతోః షప్ ప్రత్యయః భవతి. ధాతోః షప్ ప్రత్యయః భవతి. ధాతోః షప్ ప్రత్యయః భవతి. धातोः किं भवति? शप् प्रत्ययः भवति. धातोः शप् प्रत्ययः भवति. तो शप् చేయండి. तो धातु के पక్క शब्द తీసుకోవాల్సింది. అట్ రాయండి. అట్ భూ షప్ తస్. అంతేనా? ధాతు అంటే భూ, భూ ధాతుకి పక్కనే వస్తుంది. ప్రత్యయాలు ఎప్పుడు ధాతుకి పక్కనే వస్తాయండి. అందుకే మధ్యలో వచ్చి కూర్చున్నామట. భూకి తస్కి మధ్యలో కూర్చున్నామట. అందుకే రాయండి అట్ భూ షప్ తస్. స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసుకోండి. అట్టు భూ షప్ తస్. అట్టు భూ షప్ తస్. ఇప్పుడు అన్నిటికీ అనుబంధ లోపం చేయండి. తస్ కి అనుబంధ లోపం కాదు, ఓకేనా? అది వదిలేసేయండి. షప్ ప్రత్యయస్య అనుబంధ లోపః. షప్ ప్రత్యయస్య అనుబంధ లోప ఎలా అవుతుందండి? హలంత్యం ప్రకారం శకారమేమో లసెక్కువ తగ్గించి ఆ మిగులుతుంది. ఉత్తమం. తో పకారానికి హలంత్యం, షకారానికి లసక్వతోటి వెళ్ళిపోతుంది. అందుకే డేట్ రాయండి. షప్ ప్రత్యయస్య అనుబంధ లోపః రాసిన తర్వాత మళ్ళీ అట్ ఆగమస్య అపి అనుబంధ లోప. రెండు రాయండి, ఒకేసారి రాయండి. అట్ ఆగమస్య అపి అనుబంధ లోపః. అట్ ఆగము తీసుకుని దానికి అనుబంధ లోపం చేయలేము మనం. అట్ ఆగమస్య అపి అనుబంధ లోపః. అట్ ఆగమానికి కూడా. ఆగమస్య అంటే ఆగమానికి, అపి అంటే కూడా. అనుబంధ లోప. అనుబంధ లోపం చేయండి. అనుబంధ లోప. దీనికి అనుబంధ లోపం ఎలా అవుతుంది? హలంత్యం తకారం కదా, తో ఆ మిగులుతుంది. ఇప్పుడు రాయండి. అనుబంధ లోప అని చెప్పిన తర్వాత కింద రాయండి. ఏం మిగులుతుంది? ఆ భూ ఆ తస్. ఆ భూ ఆ తస్. ఓకేనా? ఆ భూ ఆ తస్. మరి సకారానికి లోపం ఎందుకు చేయలేదు ఇక్కడ? సకారానికి లోపం ఎందుకు కాలేదు? न विभक्तौ तस्माः. తుస్మాహ. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. నా విభక్తౌ తుస్మాహ, అతి ఉత్తమం. నా విభక్తౌ తుస్మాహ. దీనికి విభక్తి సంజ్ఞ ఉందండి. తస్కి విభక్తి సంజ్ఞ, ఓకేనా? సో విభక్తి సంజ్ఞ ఉండి నా విభక్తౌ తుస్. విభక్తిలో ఉన్నటువంటి ప్రత్యయం ఏదైతే ఉందో తుస్మాహ. తు అంటే తుస్మాహ అంటే తకారం కానీ ప్రత్యయం కంటే తకారం కానీ సకారం కానీ మకారం కానీ ఉంటే వాటికి ఇటు సంజ్ఞ రాదు అని చెప్పి ఈ హలంత్యం అనే సూత్రాన్ని నిషేధించింది అన్నమాట. అది వచ్చి చేస్తా అంటే అంత్యం ఎవరు అది ఇటు సంజ్ఞ పేరు పెట్టేస్తుంది. కానీ లేదు, నా విభక్తో విభక్తిలో ఉన్నటువంటి విభక్తి అని పేరు పెట్టినటువంటి అంతిమ తకారం కానీ సకారం కానీ మకారం కానీ వాటికి ఇతు సంజ్ఞ కాదు, ఇతు సంజ్ఞ అని పేరు పెట్టము అని చెప్పి ఈ సూత్రం చెప్పినాం. అందుకే సకారానికి ఇతు సంజ్ఞ కాలేదు. అందుకే కానీ రాసుకోండి. నా విభక్తో తుస్మాహ అనేన సూత్రేణ సకారస్య ఇత్ సంజ్ఞ నా భవతి. తస్ ప్రత్యయ సకారస్య ఇత్ సంజ్ఞ నా భవతి. నా విభక్తో తుస్మాహ అనేన సూత్రేణ తస్ ప్రత్యయ సకారస్య ఇత్ సంజ్ఞ నా భవతి. ఇది వద్దని చెప్పినాడ, ఓకేనా? అందుకే కాలేదు, ఓకేనా? तो आ भू शब्द का आ మీద ఆ భూ ఆ తస్, ఓకేనా? ఇప్పుడు గుణం చేసుకుందాం.
రాసుకుంటే ఇంకేదో సార్వధాతుక ఆర్ధధాతుకయో, సార్వధాతుక ఆర్ధధాతుకయో, సార్వధాతుక ఆర్ధధాతుకయో, సార్వధాతుక ఆర్ధధాతుక. ఇదేమంటుంది తెలుసు కదా మనకు సూత్రము. సార్వధాతుకం పక్కన ఉన్నా లేదా ఆర్ధధాతుక ప్రత్యయం పక్కన ఉన్నా ముందున్నటువంటి అంగానికి గుణం చేస్తాను అంటుంది. ముందున్నటువంటి ఇగంత అంగానికి ఇక్ ప్రత్యాహారం అంతిమంలో ఉన్నటువంటి అంగం ఏదైతే ఉందో దానికి నేను గుణము చేస్తాను అంటుంది. ఓకే, ఇక్కడ ఏముంది? సార్వధాతుకం పక్కన ఉందా, ఆర్ధధాతుకం పక్కన ఉందా? మనకు ఏముందండి? సార్వధాతుకం. ఆ? సార్వధాతుకం. సార్వధాతుకం తింగ్ సిత్ సార్వధాతుకం. తింగు కాదు కదండి ఇది. సార్వధాతుకం ఎట్లా? తింగ్ కాదు కదా ఇది. తింగ్ సిత్ ఉంది కదా అని చెప్పాలి. షకారానికి చేసాం కదా, తింగు కాదు. ఏ ప్రత్యయంలో షకారానికి తాళవి షకారానికి శంఖంలో షకానికి తీసేసినాం అనుకోండి, అటువంటి సిత్తు కూడా సార్వధాతుక సంజ్ఞ ఉంది. షప్లో లషక్వత షకానికి తీసేసాం కాబట్టి సిత్తు ప్రత్యయము. సిత్తు ప్రత్యయం కాబట్టి తింగ్ సిత్ సార్వధాతుకం అనే సూత్రం ప్రకారంగా దీనికి సార్వధాతుక సంజ్ఞ ఉంది. ఓకేనా? కాబట్టి సార్వధాతుకం పక్కన ఉంది, అందుకే రాయండి. అనే సూత్రన సార్వధాతుక ఆర్ధధాతుకయో అనే సూత్రానికి సమాధానం అండి. సార్వధాతుక ఆర్ధధాతుకో అనే సూత్రేణ సార్వధాతుకే పరతః అంగస్య గుణోభవ అంగస్ ఇగంతస్య అంగస్య గుణోభవుతున్నాయి. సార్వధాతుకే పరతః ఇగంతస్య అంగస్య ఇగంతస్య అంగస్య ఎవరు చెప్తారు? ఇకో గుణవృద్ధి అని రాసుకోవాలండి. ఓకేనా? మనం రాసుకుంటే ఇకో గుణవృద్ధి కూడా రాసుకోండి. ఓకేనా? డైరెక్ట్ రాసండి. ఇగంతస్య అంగస్య గుణో భవతి. సార్వధాతుకే పరతః ఇగంతస్య అంగస్య కిం భవతి? గుణో భవతి. ఇగంత అంగానికి గుణం అవుతుంది అని చెప్పింది. ఓకేనా? సో ఇగంత అంగానికి గుణం చేయండి. సో గుణహైతి కిం? గుణహైతి కిం? అదేం గుణ ఏంటండి? అదేం గుణ ఆ ఏ ఓ ఇది ఏతేషాం వర్ణానాం గుణ సంజ్ఞా భవతి. ఆ ఏ ఓ ఇది ఏతేషాం వర్ణానాం గుణ సంజ్ఞా భవతి అని చెప్పింది. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఉకార స్థానంలో అంగం ఇదే కదా, సార్వధాతుకం స్టెప్ అనేది ఆ పక్కన ఉంటే అంగం ఏంటి? భూ. ఆ భూలో ఉండే ఉకారానికి ఇగంత అంగం, ఇది ఇక్ ప్రత్యాహారం వస్తుంది. ఇక్ ప్రత్యయం ఇగంత అంగం అనమాట. అంటే ఇక్ ఈ ఊరు అంతిమంలో ఉన్నటువంటి అంగమే ఉండాలి. ఇక్కడ భూలో ఊ అంతిమంలో ఉంది కదా, ఇక్కు ప్రత్యాహారం కూడా వస్తుంది. కానీ ఇగంతమైన అంగం ఉంది కాబట్టి దానికి గుణం వస్తుంది. గుణం అంటే ఏమిటన్నప్పుడు ఆ ఏ ఓ ఈ మూడు వర్ణాలు వచ్చాయి. ఈ మూడు వర్ణాల నుంచి ఏం పెట్టుకోవాలి? మనకు స్థానం ఒకటి ఉంది, ఏంది? ఉకారం. ఆ ఉకార స్థానంలో ఎన్ని వచ్చాయి? మూడు వర్ణాలు వచ్చాయి. అప్పుడు ఏ సూత్రం వస్తుంది నిర్ణయం కోసం? ఈ మన ప్రకృతి సూత్రం. స్థానేంతరతమః రాయండి నిర్ణయం చేయడం కోసం. ఏమంటుంది? స్థానేంతరతమః వచ్చేమంటుంది? స్థానే ప్రాప్యమానానం. ఏ స్థానంలో ప్రాప్యమైంది? ఇక్కడ ఉకార స్థానంలో ప్రాప్యమైనటువంటి వర్ణాలు ఏంటివి? ఆ ఏ ఓ ఈ మూడు వర్ణాలు ప్రాప్యమానమయ్యాయి. స్థానే ప్రాప్యమానం అంతరతమః ఆదేశ భవతి లేదా సదృశతమః ఆదేశ భవతి. అత్యంత అంతరతమంగా ఉండేది అంటే అత్యంత సదృశంగా ఉండేది తెచ్చుకో అని చెప్పి సూత్రం చెప్పింది. ఇక్కడ మనకు మూడు వర్ణాల్లోంచి ఏది ఉంది? ఇక్కడ మనకు ఏం కావాలి? భూలో ఊ ఉంది, అంటే ఊ అంటే ఓష్ట స్థానం. ఓష్ట స్థానం ఏమైనా ఉందా? మూడు వర్ణాల నుంచి ఆ అనే కంఠం, ఇది కాదు. ఏ కంఠతాలు, ఇది కూడా రాదు. స్థానం కలవలేదు. ఏముంది? ఆ ఏ ఓ ఓ ఉంది. ఇది కూడా ఓష్ట స్థానమే, ఊకారం కూడా ఓష్ట స్థానం. రెండు ఓష్టం ఓష్టం కలిసాయి కాబట్టి ఓకారమే పెట్టుకుంటాము. ఓకేనా? స్థానకృత ఆంతర్యంతో ఓకారం వస్తుంది. అర్థకృత ఆంతర్యంగా స్థానకృత ఆంతర్యం అండి. స్థానకృత సాదృశ్యం ప్రకారంగా ఏం తీసుకుంటామో ఓకారం వచ్చేసింది అన్నమాట. రాయండి. సో స్థానంతరతమ రాసిన కూడా సూత్రం రాసుకోండి. స్థానంతరతమ రాసిన తర్వాత ఇప్పుడు ఏమొస్తుంది మనకు? ఓకారం వస్తుంది. రాయని కింద ఆ భో ఊకి గుణం అయిపోయింది, ఓ అయిపోయింది అనమాట. ఆ భో ఆ తస్. ఆ భో ఆ తస్. ఆ భో ఆ తస్. ఆ భో ఆ తస్ రాయండి. అనేన సూత్రేనా ఏంటి? ఇంకోటి ఆ భో ఆ తస్ తర్వాత మళ్ళీ ఇంకో సూత్రం వచ్చింది.
గుణం అయిపోయింది, మనం గుణం చేశారు కదా, ఆ భూకి గుణం ఓ అయిపోయింది. గుణం చేసుకుని చెప్పింది ఎవరు? సారధాతుకే సారధాతుక ఆర్ధధాతుకయో ఆ గుణం చేసింది అన్నమాట. గుణం చేస్తే ఓ అయిపోయింది. ఓ అయిపోయిన తర్వాత ఏమైంది? వెనకబడే ఓ పక్కన ఆ ఉంది కదా, అందుకే ఏ చోయ వాయావహ పరిగెత్తుకుంటూ వచ్చింది. రాయండి, ఏ చోయ వాయావహ, ఏ చోయ వాయావహ అనేన సూత్రేణ, అనేన సూత్రేణ ఓకారస్య స్థానే ఔ ఆదేశో భవతి. ఓకారస్య స్థానే కిం భవతి? ఔ ఆదేశో భవతి. ఓకారస్య స్థానే కిం భవతి? ఔ ఆదేశో భవతి. ఇక్కడ ఓకారం ఉందండి, భోలో ఓ, భూకి గుణం చేస్తే ఓ అయిపోయింది కదా, ఆ ఓకార స్థానం వచ్చింది, ఔ వచ్చిందంట. ఓకేనా? రాండి, ఓకారస్య స్థానే ఔ ఆదేశో భవతి. అప్పుడు రాండి ఏమవుతుంది అప్పుడు? ఆ అటుక ఆ, బు బ హలంతము, పక్కన ఓకారానికి అవ్వు వచ్చింది, భూ అవ్వు, మళ్ళీ షప్క ఆ, షప్క తస్. ఇప్పుడు కింద కలిపి రాయండి, భూ హలంతానికి బకార హలంతానికి అవులో ఉండే ఆకారం కలిపేసేయండి, మళ్ళీ వకార హలంతానికి షప్క ఆ కలిపేయండి. కలిపితే అభవ అయిపోయింది. అభవ తస్, అభవ తస్. ఓకేనా? ఇక్కడ షప్క ఆ కలపొద్దు, ఓన్లీ బకారంలో ఉండే బకార హలంతానికి అవులో ఉండే అకారం మాత్రం కలపండి. ఇక్కడ మనకు స్క్రీన్ మీద కనిపిస్తుందా? ఆ భవ్ ఆ తస్. షప్క ఆ ఇప్పుడే కలిపొద్దు, వకారంలో వకార హలంతంలో షప్క ఆ ఇప్పుడే కలపొద్దు, షప్ ప్రత్యయం యొక్క ఆకారం. ఆ భవ్ ఆ తస్. ఇంతవరకు ఓకేనా? ఆ భవ్ ఆ తస్, ఆ భవ్ తస్. ఏ చోయ వాయా ప్రకారంగా ఓకారానికి అవ ఆదేశం చేస్తే ఇలా అయిపోయింది, ఆ భవ్ ఆ తస్. ఇప్పుడు దీనికి ఎదురు రాయండి, తస్ థస్ థమిపాం తాన్ తన్ తామహ. తస్ థస్, తస్ థస్, థమిపాం తాన్ తన్ తామహ. తస్ థస్ థమిపాం తాన్ తన్ తామహ. ఇది ఏమంటుందండి? ఒకసారి ఓపెన్ చేస్తుందా? ఓపెన్ చేయండి. 3 4 101, 3 4 101, 3 4 101. రాసుకోండి. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ, అనేన సూత్రేణ గిత్ లకార సంబంధి, అనేన సూత్రేణ గిత్ లకార సంబంధి, అనేన సూత్రేణ గిత్ లకార సంబంధి అనేన సూత్రేణ గిత్ లకార సంబంధి तस् प्रत्यय स्थाने, तस् प्रत्यय स्थाने ताम आदेशो भवति. तस् प्रत्यय स्थाने किं भवति? ताम आदेशो भवति. तस् प्रत्यय स्थाने किं भवति? ताम आदेशो भवति. ఈ సూత్రం చేస్తుంది ఇక్కడ మనకు క్రమంగా ఇచ్చాండి. ఒకటి తస్, థస్, మిప్పు. ఏమి ఇచ్చాండి? ఒకటి ప్రథమ పురుషం ద్వివచనంలో తస్ వస్తుంది, మధ్యం పురుష ద్వివచనంలో థస్ వస్తుంది, ఉత్తమ పురుష ఏకవచనం మిప్పు వస్తుంది. ఓకేనా? తిప్ తస్ జీలో తస్సు, సిప్ థస్ థాలో మధ్యం పురుష తస్, మిప్ వస్ మస్లో మిప్పు. ఇక్కడ అంటే ఎక్కడైతే తస్ తెచ్చుకున్న దాంట్లో స్థాం వస్తుంది. ఒకవేళ థస్ తెచ్చుకున్నాం అనుకోండి, ఏం తెచ్చుకున్నామండి? థస్ తెచ్చుకుంటే దాని స్థానంలో ఏమొస్తుంది? తమ్ వస్తుంది. ఒకవేళ థస్ అనుకో అక్కడ తమ్ వస్తుంది. అదే మిప్ అనుకోండి, మిప్పు స్థానంలో అమ్ వస్తుంది. ఒకవేళ మిప్పు తెచ్చుకున్నాం అనుకోండి, మిప్పు ప్రత్యయం తెచ్చుకుంటే ఉత్తమ పురుష ఏకవచనం మిప్పు తెచ్చుకున్నాం అనుకోండి, అప్పుడు దాని స్థానంలో అమ్ వస్తుంది ఖచ్చితంగా. ఒకవేళ ఒత్తు థస్ వచ్చింది అనుకోండి, దాని స్థానం తమ్ వస్తుంది.
ఒకవేళ ఇప్పుడు తస్ తెచ్చుకున్నాం అనుకోండి, సామాన్యత కాలం తస్ తెచ్చుకుంటే దాని స్థానం తాము వస్తుంది. ఇక నిశ్చయం అండి, ఈ ప్రత్యయాలు ఎప్పుడు వచ్చినా ఈ మూడిట్ల స్థానంలో 3 ఆదేశాలు వస్తాయండి ఈ సూత్రం ప్రకారంగా. ఓకేనా? తస్ అందుకే బ్రాకెట్లు కింద రాసుకోండి. తస్ ఈజ్ ఈక్వల్ టు తామ్ కింద రాసుకోండి, అర్థం చేసుకోవడం కోసం. ఈ సూత్రం ఏం పని చేస్తుందని నేను డైరెక్ట్ రాపిచ్చేసాను స్పష్టత కోసం. ఇంకెప్పుడైనా మీకు మనసులో గుర్తుండిపోతుంది. ఎక్కడ తస్ ఈజ్ ఈక్వల్ టు తామ్, మళ్ళీ కామ పెట్టేసి థస్ ఈజ్ ఈక్వల్ టు తమ్, సామాన్య తమ్ అండి. ఒత్తు థస్ స్థానంలో తమ్ వస్తుంది. తమ్ తకార సామాన్యం. థస్ ఈజ్ ఈక్వల్ టు తమ్. నెక్స్ట్ మిప్ ఈజ్ ఈక్వల్ టు అమ్. సారీ, మిప్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే తా అండి. ఓ మనకి ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయండి, క్షమ్యతాం. గీతలేక థస్ థా మీ పామ్, థా కూడా ఉందండి. ఓకే, థా ఈజ్ ఈక్వల్ టు తా, ఒత్తు థా, ఉత్తమ పురుషు బహువచనం కూడా ఉంది. థా ఈజ్ ఈక్వల్ టు థా, ఒత్తు థా ఈజ్ ఈక్వల్ టు సామాన్య తకారం వచ్చేస్తుంది. అదేవిధంగా మిప్ ఈజ్ ఈక్వల్ టు అమ్, అవి ఇచ్చాను. తాన్ తన్ తామ అని చెప్పి క్రమంగా ముందు థస్ థా మిప్ 4 ప్రత్యయాలకు స్థానంలో 4 ఆదేశాలు. తామ్, తమ్, తా, అమ్ 4 ఆదేశాలు క్రమంగా ఇచ్చారన్నమాట. ఓకేనా? తస్ వస్తే తామ్, తస్ ఈజ్ ఈక్వల్ టు తామ్, థస్ ఈజ్ ఈక్వల్ టు తమ్, థా ఈజ్ ఈక్వల్ టు తా, మిప్ ఈజ్ ఈక్వల్ టు అమ్. అంటే మిప్ వస్తే ఖచ్చితంగా అమ్మ వస్తుంది, తస్ వస్తే తామ్ వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, మనకు తస్ ఉందిగా తామ్ వచ్చేసింది. ఓకేనా? ఓకే, రాసుకోండి. ఇవన్నీ బ్రాకెట్లు పెట్టుకోండి. సో గిత్ లకార సంబంధిన ఈ తస్ ఎక్కడ చూసిందండి? లంగ్ లకారం కదా, లంగ్ లకారం గకారం గిత్ చేసాను, గిత్ లకార సంబంధి చెప్పామట. కాబట్టి గిత్ లకార సంబంధి ఏదైతే తస్ వచ్చిందో దాని స్థానం తామ్ వచ్చేస్తుంది. అందుకే తామ్ రాయండి. ఇప్పుడు తస్ తమిపాన్ తామ్ తమ్ తామా ప్రకారంగా వచ్చింది. అనేన సూచన తస్ స్థానే గిత్ లకార సంబంధి తస్ స్థానే అంటే తస్ ప్రత్యయ స్థానే తామ్ ఆదేశో భవతి. కానీ తామ్ ఆదేశం భవ్ తామ్ భవ్ తస్థానంలో తామ్ కింద రాస్తున్నాడు. తస్థానే వస్తుంది, తామ్ రాయండి. తామ్. ఇక్కడ మనకు ఈ సూత్రం పనిచేస్తుంది. స్థానాంతరం ఇది అర్థకృత, అర్థం చూసుకోవాలి. ఇప్పుడు మనకు ఇన్ని ఆదేశాలు ఉన్నాయి. తస్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పాను, తామ్ చెప్పాను. థస్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పాను, తమ్ చెప్పాను. అదేవిధంగా థా ఈజ్ ఈక్వల్ టు తా, మిప్ ఈజ్ ఈక్వల్ టు అమ్. 4 ప్రత్యయాలకు 4 ఆదేశాలు వచ్చాయన్నమాట. ఇందులో ఏం తెచ్చుకోవాలి? తస్థానంలో మనకు 4 ఆదేశాలు ఉన్నాయి. అందులో ఏం తెచ్చుకోవాలి? అంటే ఇప్పుడు మనకు సందేహం అడగచ్చు, భయ్ క్రమంగా పెట్టుకోవాలని ఎదురు లేదు. ఇప్పుడు నేను చెప్పాను ఇప్పుడు మీకు సూత్రం ప్రకారంగా తెలుసు కాబట్టి. కానీ మీరు తెలియని వ్యక్తి ఉన్నప్పుడు, కొత్తగా ఉన్నప్పుడు పూర్వపక్షం అడుగుతున్నాడు, దీని స్థానంలో తస స్థానం తామేం తెచ్చుకోవాలి? తమ్ము తెచ్చుకోవచ్చుదా, లేదా మిప్పు అమ్మ తెచ్చుకోవచ్చు, లేదా తమ్ము తెచ్చుకోవచ్చుదా, అట్లా ఏదైనా ప్రశ్న అడగచ్చు అన్నమాట. పూర్వపక్ష ఎలాగైనా అడగొచ్చు. కాబట్టి అప్పుడు నిర్ణయం కోసం ఈ సూత్రం వచ్చి పనిచేస్తుంది. ఇది రాయండి. అత్ర ఈ ఆదేశాలు ఎన్ని ప్రాప్తయ్యా? తమ్ తాం తం తాం మహ అనే, అంటే తాము తమ్ము తా అమ్ము ఇన్ని ఆదేశాలు వచ్చాయన్నమాట. ఈ 4 ఆదేశాల్లోంచి ఏది కావాలి? ఏ వర్ణం తెచ్చుకోవాలి? తస్థాలు ఈ 4ట్లో ఏం తెచ్చుకోవాలి? ఏ ఆదేశం తెచ్చుకోవాలి? అప్పుడు ఈ అర్థకృత ఆంతర్యం, అర్థం అంటే అర్థానుసారంగా ఏదైతే ఏం తెచ్చుకుంటే అర్థం సమానంగా అది సరిపోతుందో, అర్థానికి సరిపోతుందో ఆ అర్థకృత ఆంతర్యంతో తెచ్చుకో. ఇక్కడ మనకు తస్థానంలో తమ్ము తెచ్చుకుంటే అర్థం రాదు. ఎందుకు? తస్ అనేది ఏంటి? ఏ వచనం అండి తస్ అనేది? అభవత్ అభవతాం అభవన్. ఏంటండి? అభవత్ అభవతాం అభవన్ లో ప్రథమ పురుషుడు ద్వివచనం. ఏంటంటే ఇది
ప్రథమ పురుషు ద్వివచనం. తస్పత్యం ఏంటి? ప్రథమ పురుషు ద్వివచనంలో ఉంది. ఇక్కడ మనకు 4 ఆదేశాల్లో ఏం తెచ్చుకుంటే ద్వివచనానికి సమానంగా ఉంటుంది? అర్థానుసారంగా అభవతాం, తాం తెచ్చుకుంటే అది సమానంగా ఉంది అనమాట, అత్యంత దగ్గరగా ఉందని. స్థానియంతరత ప్రకారం అర్థకృత ఆంతర్యం ప్రకారంగా తస్థానం తాం తెచ్చుకుంటేనే మన ఇష్ట సిద్ధి సిద్ధిస్తుంది, మన లక్ష్యం సిద్ధిస్తుంది. అభవతాం రూపం వస్తుంది అనమాట. తమ్ము తెచ్చుకున్నాం అనుకోండి అభవతం అయిపోతుంది. అది అభవతం వచ్చినప్పుడు అర్థం మారిపోతుంది. మన లక్ష్యం ఏంటి? అభవతాం, ఇద్దరు ఉన్నారు అని చెప్పాలి. అభవత్ అంటే అయింది, అభవతాం 2 అయ్యాయి, అభవన్ అంటే చాలా అయ్యాయి. అంటే ద్వివచనం యొక్క అర్థం కావాలి. అంటే ప్రథమ పురుషు ద్వివచనం యొక్క అర్థం కావాలి. అర్థానుగుణంగా అర్థకృత సాదృశ్యానుగుణంగా మనకు తమ స్థానం తాం పెట్టుకోవడమే మనకు అర్థానికి అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ తమ్ము తెచ్చుకున్నాం అనుకోండి అది మధ్యం పురుష ద్వివచనం అయిపోతుంది. అర్థం మధ్యం పురుషులో ఒక అర్థం భిన్నంగా వస్తుంది. ఒకవేళ తా తెచ్చుకున్నాం అనుకోండి అది మధ్యం పురుషు బహువచనం, ఇది అర్థం మారిపోతుంది. ఒకవేళ మిప్పు తెచ్చుకున్నాం అనుకోండి, అమ్ము తెచ్చుకున్నాం అనుకోండి మిప్పు స్థానంలో అమ్ము తెచ్చుకున్నాడు అది అర్థం పూర్తిగా భిన్నం అయిపోతుంది. కాబట్టి అర్థానుసారంగా తస్థానం తాము తెచ్చుకుంటేనే ప్రథమ పురుష ద్వివచనానికి సమానంగా ఉంటుంది, రూపానికి అనుకూలంగా ఉంటుంది. ఇది అర్థకృత ఆంతర్యం. అంటే అర్థానుసారంగా 4 ఆదేశాల్లోంచి ఏం తెచ్చుకోవాలి అన్నప్పుడు ఈ స్థానియంతరత ప్రకారంగా అర్థకృత ఆంతర్యం చేత మనకు తస్థానం తాము తెచ్చుకున్నాము. ఇదేది అర్థానుసారంగా తస్థానం తాము, అందుకే అర్థకృత ఆంతర్యం అంటాం. ఏంటండి? అర్థానుసారంగా ఇది ప్రథమ పురుష ద్వివచనం యొక్క అర్థం ఉంది కాబట్టి ప్రథమ పురుష ద్వివచనం యొక్క అర్థానుసారంగా తస్థానం తామే తెచ్చుకున్నాము. అందుకే అర్థకృత ఆంతర్యం అంటాం. స్థానకృతం కాదు, ఇది ఉచ్చారణ ప్రకారంగా స్థానం కలుపుకోవడం లేదు. ఏ దాని ప్రకారం కలుపుకున్నాము? అర్థానుసారంగా తస్థానంలో తాము తెచ్చుకున్నాము. అర్థమైందండి? ఈ సూత్రం యొక్క ప్రయోజనం ఎక్కడ ఏ రకంగా వినియోగించమండి ఇదే అండి. ఇక్కడ లాస్ట్ లో ఈ సూత్రాన్ని వినియోగించాలి. మనకు 4 రకాల సదృశాలు చెప్పాం కదా. ఒకటి స్థానకృత ఆంతర్యం, అది ఉచ్చారణ స్థానం బట్టి మనం కలుపుకుంటాం. ఇక్కడ ఉచ్చారణ స్థానం కాదండి, ఏ స్థానము? అర్థానుసారంగా కలుపుకుంటాం అంట. మనకు ప్రథమ పురుషం ద్వివచనం యొక్క అర్థం కావాలి. ఆ ప్రథమ పురుషం ద్వివచనం యొక్క అర్థం రావాలంటే తస్థానంలో తాము తెచ్చుకునేప్పుడు అభవతాం రూపం వస్తుంది. మన లక్ష్యం అదే కదా, అభవతాం తయారు చేయాలి. తమ్ము తెచ్చుకునే అభవతం అయిపోతుంది, తా తెచ్చుకునే అభవత అయిపోతుంది, అమ్మ తెచ్చుకుంటే అభవత్తం అయిపోతుంది, తప్పు వస్తుంది. కాబట్టి అర్థానుసారం ఏది? తామే ఉంది కాబట్టి అదే తెచ్చుకుంటాము. ఓకేనా? ఇది ప్రకృతి సూత్రం యొక్క ప్రయోజనం. అందుకే రాసుకోండి. ఇది రాసేది కదా. తస్థానే తాం ఆదేశో భవతి, పరంతు తాం ఆదేశ కథం భవతి, పరంతు తాం ఆదేశ కథం భవతి. అప్పుడు రాయండి. పరంతు తాం ఆదేశ తస్థానే తాం ఆదేశ కథం భవతి, తస్థానే తాం ఆదేశ కథం భవతి, తస్థానే తాం ఆదేశ కథం భవతి అని చెప్పి స్థానేంతరతమః, స్థానేంతరతమః అనేన సూత్రేణ అర్థకృత ఆంతర్యేణ తస్థానే తాం ఏవ ఆదేశ భవతి. అర్థానుసారంగా, అందుకే అర్థకృత ఆంతర్య అని చెప్పాను. అర్థకృత ఆంతర్యేణ తస్థానే తాం ఏవ ఆదేశ భవతి, తస్థానే తాం ఏవ ఆదేశ భవతి. అర్థకృత ఆంతర్యేణ తస్థానే తాం ఏవ ఆదేశ భవతి. ఈ సూత్రం వచ్చి చెప్పింది. ఇది అర్థానుసారంగా మనము ఈ 4 ఇదే పెట్టుకున్నామంట. ఇది పెట్టుకుంటే మన అర్థము అభవతాం అనే ప్రథమ పురుషం ద్వివచనం యొక్క అర్థం వస్తుందన్నమాట. కానీ ఇది అర్థకృత ఆంతర్యం, ఆ అర్థకృత సాదృశ్యం అని అర్థం చేసుకోవాలి. అవునా? ఈ రకంగా మనకి ఈ సూత్రం వినియోగించబడిందని. అందుకే కింద రాయండి. ఇప్పుడు మొత్తం కలిపేస్తే అభవతాం ఇది రూపం సిద్ధ్యతి, అభవతాం ఇది రూపం సిద్ధ్యతి, భవతాం ఇది రూపం సిద్ధ్యతి. తస్థమిపాం తాంతం తామః ఈ సూత్రం వచ్చేసి తస్సు తస్సు థా మిప్పు ఈ ప్రత్యయ స్థానంలో 4 ఆదేశాలు వచ్చాయన్నమాట. ఇక్కడ మనకు తస్ ఉంది, ఇందులోంచి ఏం తెచ్చుకోవాలి అన్నప్పుడు ఈ స్థానియంతరతమ సూత్ర నియమం ప్రకారంగా మనం అర్థకృత ఆంతర్యం ప్రకారము
తస్థానం తామే తెచ్చుకుంటాము. తాము తెచ్చుకున్నప్పుడు అభవతాం అనే రూపం సిద్ధిస్తుంది. అది ప్రథమ పురుషం ద్వివచనం యొక్క అర్థం కూడా మనకు సిద్ధిస్తుంది. ఈ రకంగా మనం స్థానకృత ఆంతర్యాన్ని అర్థకృత ఆంతర్యాన్ని కలుపుకోవాలి. ఓకేనా? ఈ రకంగా అభవతాం అనే రూపం మనకు సిద్ధిస్తున్నాం. అంటే ముఖ్యంగా అర్థకృత ఆంతర్యం ఎలా చూసామో ద్వివచనం యొక్క ప్రథమ పురుషం ద్వివచనం యొక్క అర్థం ఏదైతే ఉందో అదే అర్థానుసారంగా తస్థానం తాము తెచ్చుకున్నప్పుడే ఆ అర్థం వస్తుంది. కాబట్టి అర్థానుగుణంగా తామే తెచ్చుకున్నాం. మిగిలిన వర్ణాలు తెచ్చుకోలేదు. మిగిలిన వర్ణాలు తెచ్చుకుంటే ఆదేశాలు తెచ్చుకుంటే మనకు ఇష్టసిద్ధి రాదు. ఇష్టసిద్ధి అంటే అర్థంలో తేడా వస్తుంది. కాబట్టి అర్థానుసారం కోసం అర్థం ముందు పెట్టుకొని లక్ష్యాన్ని ముందు పెట్టుకొని మనం తస్థానం తాము తెచ్చుకున్నాము. మనకు ఈ రకంగా అభవతాం అనే రూపం కూడా సిద్ధించింది. అస్తు ఈ రకంగా మనం అర్థకృత ఆంతర్యానికి ఒక ఉదాహరణ చూసాము. రెండోది వాతండ్య యువతి అనే రూపసిద్ధి కూడా ఉంది. ఇది కూడా అర్థకృత అనుసారంగా ఏ రకంగా మనము ఈ సూత్రం వినియోగించబడుతున్నది రేపు చూద్దామండి. అస్తు ఇంకెవరికైనా సందేహం అంటే తర్వాత చూద్దామండి. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.